ఐరోపాలో సామ్యవాదము మరియు రష్యా విప్లవం. ఇది ఏంటంటే ఒకసారి మనం ఇది తెలుసుకోవాలంటే ముందు ఏంటంటే ఒకటి జరిగింది. ఏది? ఫ్రెంచ్ విప్లవం. ఫ్రెంచ్ విప్లవంలో మనకి రెండు విషయాలు ఖచ్చితంగా కనబడతాయి. ఒకటి ఏంటంటే శక్తివంతమైన భావనలు. అవి ఏంటంటే ఒకటి స్వేచ్ఛ, రెండు సమానత్వం. అయితే 18వ శతాబ్దానికి ముందు ఏంటంటే సమాజం ఎలా ఉండేది అని చూస్తే ఎస్టేట్స్, ఆర్డర్స్, అంటే ఆర్డర్లుగా చెప్పండి కులీనులు, తర్వాత చర్చిలు, ఇవే ఆర్థిక సామాజిక శక్తుల కింద ఉండేవి. అంటే ఆర్థిక సామాజిక శక్తులుగా ఉండి వాటిని నియంత్రించే అధికారం అంతా కూడా వీళ్ళకే ఉండేది. తర్వాత ఈ విప్లవం తర్వాత ఏంటంటే ఒకసారిగా దీన్ని మార్చడం సాధ్యమే అనిపించింది. దానివల్ల ఏమైందంటే యూరప్, ఆసియాలతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వ్యక్తిగత హక్కుల కోసం, సామాజిక శక్తిని నియంత్రించగల వారి కోసం, వ్యక్తిగత హక్కుల కోసం సామాజిక శక్తిని నియంత్రించగల వారి గురించి కొత్త భావనలు పై చర్చలు జరిగాయి. అయితే ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే భారతదేశంలో అయితే రాజా రామ్మోహన్ రాయ్, డెరాజియో వీళ్ళిద్దరూ ఫ్రెంచ్ విప్లవం యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. ఎవరెవరు? రాజా రామ్మోహన్ రాయ్, డెరాజియో. ఇంకా అనేక మంది విప్లవానంతరం యూరప్ భావనల గురించి చర్చించారు. వలస ప్రాంతాల్లో ఈ భావనలకి సమాజ మార్పుకు చెందిన భావనలను, వలస ప్రాంతాల్లో జరిగిన పరిణామాల్లో ఈ సమాజ మార్పుకు చెందిన భావనలను పునర్నిర్మించారు. అయితే యూరప్లో అందరూ కూడా సమాజం పూర్తిగా మారిపోవాలి అని చెప్పి కోరుకోలేదు. కొంత మార్పు అవసరం భావించారు. అది క్రమంగా జరగాలని ఆశించే వారి నుండి పూర్తిగా పునర్నిర్మించాలనుకునే వారి వరకు ఆలోచనలు మారుతూనే ఉన్నాయి. అయితే వీళ్ళు ఏంటంటే మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. కొందరు ఏంటంటే సాంప్రదాయవాదులు. ఈ 2 రకాలు 3 రకాలు చెప్పవచ్చు. కొందరు సంప్రదాయవాదులు, ఇంకా ఉదారవాదులు మరియు రాడికల్స్. ఈ 3 రకాలుగా విభజించవచ్చు వీరి యొక్క ఆలోచనలు బట్టి. అయితే 19వ శతాబ్దం కొన్ని ముఖ్య రాజకీయ సంప్రదాయాలను క్లుప్తంగా పరిశీలిస్తే సమాజాన్ని సమూలంగా మార్చే ప్రయత్నం జరిగిన ఒక చారిత్రక సంఘటన మనకు తెలియాలి. అదేంటంటే 20వ శతాబ్దంలో రష్యాలో సామ్యవాద భావనలతో జరిగిన విప్లవం సమాజంలో అత్యంత శక్తివంతమైన ప్రముఖమైన మార్పుకు దోహదపడింది. ఇందులో ఏంటంటే ఉదారవాదులు, రాడికల్స్ మరియు సాంప్రదాయవాదులు అనుకున్నాం కదా. ఇప్పుడు సమాజాన్ని మార్చాలని ప్రయత్నించిన వారిలో ఉదారవాదుల సమూహం ఒకటి. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అన్ని మతాల పట్ల సహనం పాటించే దేశం కావాలి. అనేది వీరి యొక్క కోరిక. అయితే యూరోపియన్ రాజ్యాలు ఏంటంటే సాధారణంగా ఒక మతం పట్ల అనుకూలంగా ఉండి ఇతర మతాలను వేరుగా చూసేవారు. ఒక మతం పట్ల అనుకూలంగా ఉండి ఇతర మతాలని ఒక మతం పట్ల అనుకూలంగా ఉండి ఇతర మతాలను వేరుగా చూసేవారు. ఇదేంటి? బ్రిటన్ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కు, ఆస్ట్రియా, స్పెయిన్ క్యాథలిక్ చర్చ్కు అనుకూలంగా ఉండేవారు అన్నమాట. అంటే ఉదారవాదులు రాజవంశ పాలకుల యొక్క అధికారాన్ని వ్యతిరేకించారు.
ప్రభుత్వాల వ్యతిరేకంగా వ్యక్తుల హక్కులను కాపాడాలని కోరుకున్నారు. అంటే వారు ప్రాతినిధ్యపూర్వకంగా ఎన్నికైన పార్లమెంటరీ ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. ఎవరు? ఉదారవాదులు. ఏమేమి కోరుకున్నారు? అన్ని మతాల పట్ల సహనం ఉండాలి, దేశం కావాలి అని. తర్వాత ఏంటి? రాజవంశ పాలకుల అధికారాన్ని వ్యతిరేకించడం. తర్వాత ప్రభుత్వాల వ్యతిరేకంగా వ్యక్తుల హక్కులను కాపాడడం. తర్వాత ప్రాతినిధ్యపూర్వకంగా ఎన్నికైన పార్లమెంటరీ ప్రభుత్వం కావాలి. తర్వాత సుశిక్షితమైన న్యాయ వ్యవస్థ ఉండాలి. అదేంటంటే పాలకులకు అధికారులకు లోబడకుండా ఉండే స్వతంత్ర వ్యవస్థ అయి ఉండాలి. పాలకులకు అధికారులకు లోబడని స్వతంత్ర వ్యవస్థ అయి ఉండాలి అని వాదించారు. అయితే వాళ్ళు ఏమైనా ప్రజాస్వామ్యవాదులు అయితే కాదు. ప్రతి పౌరునికి ఓటు హక్కు ఉండాలనే సార్వత్రిక వయోజన ఓటు హక్కు భావనపై వీరికి విశ్వాసం లేదు. ప్రతి పౌరునికి ఓటు హక్కు పొందాలనే సార్వత్రిక వయోజన ఓటు హక్కు భావనపై వీరికి విశ్వాసం లేదు. సంపన్నులైన పురుషులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని భావించారు. తర్వాత మహిళలకు ఓటు హక్కు ఉండాలని భావించలేదు. ఎవరు? ఉదారవాదులు. అయితే ఇదంతా ఎవరిదంటే ఉదారవాదులదే. నెక్స్ట్ ఇంకెవరో రాడికల్స్ గురించి చూద్దాం. ఈ రాడికల్స్ ఏంటంటే అత్యధిక ప్రజలు కోరుకునే ప్రభుత్వం ఉన్న దేశం కావాలని కోరుకున్నారు. అత్యధిక ప్రజలు కోరుకునే ప్రభుత్వం ఉన్న దేశం కావాలని కోరుకున్నారు. తర్వాత మహిళా ఓటు హక్కు ఉద్యమాలకు మద్దతు చెప్పారు. మహిళా ఓటు హక్కు ఉద్యమాలకు మద్దతు పలికారు. వీళ్ళేంటంటే భూస్వాముల్ని, సంపన్న ఫ్యాక్టరీ యజమానుల్ని అధికారాలను వ్యతిరేకించారు. సంపన్న ఫ్యాక్టరీల యజమానుల అధికారాలను వ్యతిరేకించారు. ప్రైవేట్ ఆస్తులు కలిగి ఉండడానికి వ్యతిరేకం కాదు. మళ్ళీ ఏంటి? ప్రైవేట్ ఆస్తులు కలిగి ఉండడం వ్యతిరేకం కాదు, కానీ ఆస్తి కొద్దిమంది చేతుల్లో ఉండడం వీళ్ళకి ఇష్టం లేదు. ఆస్తి కొద్దిమంది చేతుల్లో ఉండడం వీరికి ఇష్టం లేదు. తర్వాత ఎవరు? సాంప్రదాయవాదులు. వీళ్ళేంటంటే రాడికల్స్కి ఉదారవాదులకు కూడా వ్యతిరేకం. ఇది వీళ్ళు ఏంటంటే కొంత మార్పు అవసరం అని చెప్తే అర్థం చేసుకున్నారు. అంటే సాంప్రదాయవాదులు యాక్చువల్గా సాధారణంగా మార్పు అనే ఆలోచనను వ్యతిరేకిస్తారు. వీళ్ళు అదే 19వ శతాబ్దం నాటికి ఏంటంటే కొంత మార్పు కావాలి అని అంగీకరించారు. అయితే గతాన్ని గౌరవించాలి, మార్పు ప్రక్రియను నెమ్మదిగా తీసుకురావాలని విసర్జించారు. అన్నమాట గతాన్ని గౌరవిస్తూనే మార్పును తీసుకురావాలి అన్నది వీళ్ళ ఉద్దేశం. అయితే ఫ్రెంచ్ విప్లవం తర్వాత ఏర్పడిన సాంఘిక రాజకీయ అలజడుల్లో సామాజిక మార్పుల గురించి ఆలోచనలు సంఘర్షణకు గురయ్యాయి. అయితే ఇక్కడ ఏంటంటే 19వ శతాబ్దంలో విప్లవం, జాతీయ పరివర్తన కోసం చేసిన వివిధ ప్రయత్నాలు రాజకీయ ధోరణుల పరిమితులు, సామర్థ్యాలను రెండింటినీ నిర్వచించడానికి సహాయపడ్డాయి. పారిశ్రామిక వర్గం, సామాజిక మార్పు. ఇప్పుడు రాజకీయ ధోరణులు ఏ విధంగా మారాయి అంటే తీవ్రమైన సామాజిక ఆర్థిక మార్పులు లోనయ్యమాట. లోనయ్యాయి. ఈ కాలంలో కొత్త నగరాలు ఏర్పడ్డాయి. కొత్త పారిశ్రామిక ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. రైల్వేలు విస్తరించాయి. పారిశ్రామిక విప్లవం జరిగింది. ఇది పారిశ్రామికీకరణ ఏంటంటే పురుషులు, మహిళలు, పిల్లలకు కర్మాగారాలను తీసుకొచ్చింది. పారిశ్రామికీకరణ వల్ల ఏం జరిగింది? పురుషులు, మహిళలు, పిల్లలను కర్మాగారాలు తీసుకొచ్చింది. ఇప్పుడు పని గంటలు ఎక్కువ ఉన్నాయి, వేతనాలు తక్కువ. వేతనాలు తక్కువ. ముఖ్యంగా పారిశ్రామిక వస్తువులకు డిమాండ్ తక్కువ ఉన్న కాలంలో నిరుద్యోగం
సాధారణ విషయం. పారిశ్రామిక వస్తువులకు డిమాండ్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు నిరుద్యోగం అనేది సాధారణంగా పెరుగుతూనే ఉంటుంది. పట్టణాల వేగంగా ఏంటి అభివృద్ధి చెందుతున్నందున గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం సమస్యలు అయిపోయాయి. ఈ ఉదారవాదులు, రాడికల్స్ ఈ సమస్యల పరిష్కారం కోసం పరిశోధన ప్రారంభించారు. ఉదారవాదులు, రాడికల్స్ దాదాపు అన్ని పరిశ్రమలు వ్యక్తిగత ఆస్తులుగానే ఉండేవి. అంటే అన్ని పరిశ్రమలు కూడా వ్యక్తిగత ఆస్తులుగా ఉండేవి. అంటే ఉదారవాదులు, రాడికల్స్ ఏంటంటే ఆస్తి యజమానులుగాను లేదా ఉద్యోగాలు ఇచ్చే వరకు ఉండేవారు. ఆస్తి యజమానులుగా లేదా ఉద్యోగాలు ఇచ్చే వరకు ఉంటారు. ఆర్థిక వ్యవస్థలో శ్రామిక శక్తి ఆరోగ్యంగా ఉండి పౌరులు విద్యావంతులు అయితే దాని ప్రయోజనాలు సాధించబడతాయి. ఆర్థిక వ్యవస్థలో శ్రామిక శక్తి ఆరోగ్యంగా ఉండాలి, పౌరులు విద్యావంతులు అయితే ప్రయోజనాలు సాధించబడతాయి. ఇక్కడ ఏం జరిగింది? వారసత్వ అధికారాలను వ్యతిరేకించేవారు. వారసత్వ అధికారాలను వ్యతిరేకించేవారు స్వయం కృషి, శ్రమ, సంస్థ నిర్వహణను బలంగా విశ్వసించారన్నమాట. అంటే వ్యక్తుల స్వేచ్ఛకి హామీ ఇచ్చి పేదలు శ్రమించగలిగితే, సంపన్నుల ఆంక్షలు లేకుండా సంస్థను నిర్వహించగలిగితే సమాజాలు అభివృద్ధి చెందుతాయి. అది వీరి నమ్మకం. వ్యక్తుల స్వేచ్ఛకి హామీ ఇవ్వాలి, పేదలు శ్రమించగలగాలి, సంపన్నులు ఆంక్షలు లేకుండా సంస్థను నిర్వహించగలగాలి. సంపన్నులు ఆంక్షలు లేకుండా సంస్థను నిర్వహించగలగాలి. అప్పుడు సమాజాలు అభివృద్ధి చెందుతాయని వీళ్ళ నమ్మకం. ఇది 19వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచంలో మార్పులు కోరుకున్న అనేక మంది శ్రామిక స్త్రీ పురుషులు, ఉదారవాద రాడికల్ సమూహాలు పార్టీలకు మద్దతు పలికారు. కొంతమంది జాతీయవాదులు, ఉదారవాదులు, రాడికల్స్ ఐరోపాలో ప్రభుత్వాలను తొలగించడానికి 1815 వంటి విప్లవాలు రావాలని కోరుకున్నారు. అప్పటికే ఏంటంటే ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, రష్యాల్లో వారు విప్లవకారుగా మారి అప్పటికే ఉన్న చక్రవర్తులను పదవిచ్యుతులు చేయడానికి కృషి చేశారు. ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, రష్యాల్లో వారు విప్లవకారులుగా మారి అప్పటి వరకు ఉన్న చక్రవర్తుల్ని పదవిచ్యుతులు చేయడానికి కృషి చేశారు వీళ్ళు. 1815 తర్వాత ఇటలీ జాతీయవాది ఎవరు? గిసెప్పి మాజిని. ఇటలీలో దీని సాధన కోసం ఇతరులతో కలిసి రహస్య ప్రణాళికలు వేసాడు ఆయన. ఇటలీ జాతీయవాదిన గిసెప్పి మాజిని ఇటలీలో దీని సాధన కోసం ఇతరులతో కలిసి రహస్య ప్రణాళిక రూపొందించాడు. ఇది భారతదేశంలో కూడా చాలామంది జాతీయవాదులు ఈ రచనలు చదివారు. అయితే ఐరోపాకు సామ్యవాదం ఎలా వచ్చింది? సామ్యవాదం యొక్క రాక, సమాజ నిర్మాణం ఎలా జరగాలనే అత్యంత దూరదృష్టి గల దృక్కోణాలలో ఒకటి సామ్యవాదం. సమాజ నిర్మాణం ఎలా జరగాలి, అత్యంత దూరదృష్టి గల దృక్కోణాలలో ఒకటిది. 19వ శతాబ్దం మధ్య నాటికి ఐరోపాలో సామ్యవాదం విస్తృత దృష్టిని ఆకర్షించి ఒక ప్రసిద్ధ భావజాలంగా మారిపోయింది. సామ్యవాదులు ఏంటంటే వ్యక్తిగత ఆస్తికి వ్యతిరేకం. సామ్యవాదులు ఏంటి? వ్యక్తిగత ఆస్తికి వ్యతిరేకం. ఆ కాలంలో అన్ని సామాజిక రుగ్మతలకు వ్యక్తిగత ఆస్తే మూలం. సామాజిక రుగ్మతలకు కారణం ఏంటి? వ్యక్తిగత ఆస్తి అని అప్పుడు వీరి యొక్క భావన అనమాట, సామ్యవాదుల యొక్క భావన. సొంత ఆస్తి ఉన్న వ్యక్తులు ఉపాధిని కల్పించారు. ఇప్పటివరకు మనం చదువుకున్నది అదే కదా, సొంత ఆస్తి ఉన్న వ్యక్తులు ఉపాధిని కల్పించారు. ధనికులు ఏంటంటే వ్యక్తిగత లాభం గురించి మాత్రమే శ్రద్ధ వహించారు. ఆ ఆస్తి ఉత్పాదకతను కల్పించిన వారి సంక్షేమం గురించి ఆలోచించలేరు. కాబట్టి ఒక వ్యక్తి కాకుండా సమాజం మొత్తంగా ఆస్తిని నియంత్రిస్తే సామూహిక సామాజిక ప్రయోజనాలపై ఎక్కువ శ్రద్ధను చూపవచ్చు. అయితే వీరు సామ్యవాదులు ఏంటంటే ఇటువంటి మార్పును కోరుకొని దానికోసం ప్రచారం చేశారు. ఇప్పుడు సామ్యవాదుల యొక్క ఏంటంటే వీళ్ళ యొక్క అభిప్రాయాలు అంటే దృక్పథాలు ఎలా ఉన్నాయంటే, కొందరు ఏంటంటే సహకార భావనను విశ్వసించారు. రాబర్ట్ ఓవెన్ 1771 1858. రాబర్ట్
ఓవెన్ 1771 1858. ప్రముఖ ఆంగ్ల ఉత్పత్తిదారులు ఇండియాలో ఏంటంటే న్యూ హార్మోనీ అనే సహకార సంఘాన్ని నిర్మించాలని కోరాడు ఆయన. ఇక్కడ యుఎస్ఏలోని ఇండియానాలో న్యూ హార్మోనీ అనే సహకార సంఘాన్ని నిర్మించాలని కోరాడు. కేవలం వ్యక్తిగత చొరవ ద్వారా సహకార సంఘాలను విస్తృత స్థాయిలో నిర్మించలేమని సామ్యవాదులు భావించారు. ప్రభుత్వాలు సహకార సంఘాలను ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. వీళ్ళు ప్రభుత్వాలు సహకార సంఘాలను ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఏంటంటే ఫ్రాన్స్లో లూయిస్ బ్లాంక్ 1813 1882 లూయిస్ బ్లాంక్ పెట్టుబడిదారీ వ్యాపారాలకు బదులుగా ప్రభుత్వం సహకార సంఘాలను ప్రోత్సహించాలని భావించారు. వ్యక్తులు సంఘాలు ఏర్పడి సహకార సంఘాల్లో వస్తూత్పత్తి చేసి గడించిన లాభాలను ఏంటంటే వారు చేసిన పనిని బట్టి పంచుకోవాలి. వ్యక్తులు సంఘాలు ఏర్పడి సహకార సంఘాల్లో వస్తూత్పత్తి చేసి గడించిన లాభాలను వారు చేసిన పనిని బట్టి పంచుకోవాలి. ఇక్కడ కార్ల్ మార్క్స్ 1818 1883 ఫ్రెడరిక్ యాంగెల్స్ 1820 1995 ఈ వాదనలకు ఇతర భావనలు జోడించారు. ఇప్పుడు పారిశ్రామిక సమాజం అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ అని మార్క్స్ వాదించాడు. పారిశ్రామిక సమాజం ఏంటి? పెట్టుబడిదారీ వ్యవస్థ అని మార్క్స్ వాదన. పెట్టుబడిదారులు ఏంటి? కర్మాగారాల్లో పెట్టుబడి పెట్టే మూలధనానికి సొంత అల్లాలు. పెట్టుబడిదారులు కర్మాగారాల్లో పెట్టుబడి పెట్టే మూలధనానికి సొంతాలు. ఇప్పుడు పెట్టుబడిదారులు లాభాలను కార్మికులు ఉత్పత్తి చేయడం వల్ల పొందుతారు. పెట్టుబడిదారుల లాభాలు ఎలా పొందుతారు? కార్మికులు ఉత్పత్తి చేయడం వల్ల. ఈ లాభాన్ని ప్రైవేట్ పెట్టుబడిదారులు కూడబెట్టుకున్నంత కాలం కార్మికుల పరిస్థితులు మెరుగుపడవు. కార్మికులు పెట్టుబడిదారీ విధానాన్ని ప్రైవేట్ ఆస్తి పాలనను కూలదోయాలి. పెట్టుబడిదారీ విధానాన్ని ప్రైవేట్ ఆస్తి పాలనను కూలద్రోయాలి. పెట్టుబడిదారుల దోపిడీ నుండి ముక్తి పొందాలంటే ఆస్తులపై సామాజిక నియంత్రణ ఉన్న శీఘ్ర సమూలమైన సామ్యవాద సమాజం నిర్మించుకోవాలి అని కార్ల్ మార్క్స్ నమ్మాడు. ఇది కమ్యూనిస్ట్ సమాజం. ఇదేంటిది? కమ్యూనిస్ట్ సమాజం. పెట్టుబడిదారులతో తమ సంఘర్షణలో కార్మికులు విజయం సాధిస్తారు అతని నమ్మకం. పెట్టుబడిదారులతో తమ సంఘర్షణలో కార్మికులు విజయం సాధిస్తారు అని అతని నమ్మకం. భవిష్యత్తులో కమ్యూనిస్ట్ సమాజం సహజ సమాజం అవుతుంది. సామ్యవాదానికి మద్దతు ఏంటి అంటే 1870 నాటికి సామ్యవాద భావనలు ఏంటంటే ఐరోపా మొత్తం వ్యాపించింది. వారి ప్రయత్నాలను సమన్వయం చేయడానికి సామ్యవాదులు 2వ ఇంటర్నేషనల్ అన్న పేరుతో ఒక అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేశారు. 2వ ఇంటర్నేషనల్ పేరుతో ఒక అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేశారు. జర్మనీలోని కార్మికులు మెరుగైన జీవన పని పరిస్థితుల కోసం పోరాడడానికి సంఘాలను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఆపద సమయాల్లో సభ్యులు సహాయం చేయడానికి నిధులను ఏర్పాటు చేశారు. పని గంటలు తగ్గించాలి. ఓటు హక్కు కావాలి అని డిమాండ్ చేశారు. జర్మనీలో ఈ సంఘాలు సోషల్ డెమోక్రటిక్ పార్టీతో సన్నిహితంగా పనిచేసి ఆ పార్టీ పార్లమెంటరీ స్థానాలను గెలుచుకోవడం సహాయపడారు.
అయినాటికి ఏంటంటే సామ్యవాదులు వ్యాపార సంఘాల సభ్యులు బ్రిటన్లోని లేబర్ పార్టీని, ఫ్రాన్స్లో సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు. 1905 నాటికి సామ్యవాదులు వ్యాపార సంఘాల సభ్యులు బ్రిటన్లోనే ఏం చేశారు? లేబర్ పార్టీ స్థాపించారు. ఫ్రాన్స్లో సోషలిస్ట్ పార్టీ ఏర్పాటు చేశారు. అయితే 1914 వరకు సామ్యవాదులు ఐరోపాలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విజయం సాధించలేదు. 1914 వరకు సామ్యవాదులు ఐరోపాలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఎప్పుడూ విజయం సాధించలేదు. పార్లమెంటరీ రాజకీయాల్లో అత్యధిక సంఖ్యాబలం కలిగి ఉండి వారి ఆలోచనలు శాసన రూపం సంతరించుకున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం సాంప్రదాయవాదులు, ఉదారవాదులు, రాడికల్స్తోనే నడిపించబడేవి. ప్రభుత్వాలు మాత్రం సాంప్రదాయవాదులు, ఉదారవాదులు, రాడికల్స్తోనే నడిపించారు. అయితే ఐరోపాలో అతి తక్కువ పారిశ్రామికరణ చెందిన రాజ్యాల్లో ఈ పరిస్థితి ఏమైందంటే తారుమారైపోయింది. ఐరోపాలో అతి తక్కువ పారిశ్రామికీకరణ జరిగిన రాజ్యాలలో 1917 అక్టోబర్ విప్లవం ద్వారా సామ్యవాదులు రష్యాలో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1917లో అక్టోబర్ విప్లవం ద్వారా సామ్యవాదులు రష్యాలో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 17లో రాజరికం పతనం, అక్టోబర్లో జరిగిన సంఘటనలు సాధారణంగా రష్యన్ విప్లవం అంటారు. ఏమిటి రష్యన్ విప్లవం? ఫిబ్రవరి 1917లో రాచరికం పతనం, అక్టోబర్లో జరిగిన సంఘటనలు ఏంటంటే రష్యన్ విప్లవం. అక్టోబర్లో జరిగిన సంఘటనలను సాధారణంగా రష్యన్ విప్లవం అంటారు. అయితే దీనికి సంబంధించి మనం తెలుసుకోవడానికి 1914లో రష్యన్ సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలి. 1914లో రష్యన్ సామ్రాజ్యం 1914 ఏంటంటే జార్ నికోలస్ II, ఎవరు? జార్ నికోలస్ II రష్యాను దాని సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. 1914లో జార్ నికోలస్ II రష్యాను దాని సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అయితే మాస్కో చుట్టూ ఉన్న భూభాగంతో పాటు రష్యన్ సామ్రాజ్యంలో ఏంటంటే ఇప్పుడు ఐరోపాలో ఉన్నవి అంటే ఫిన్లాండ్, లాత్వియా, లిథువేనియా, ఎస్టోనియా, పోలాండ్లోని కొంత ప్రాంతం, ఉక్రెయిన్, బెలారస్, ఇవన్నీ ఏంటంటే రష్యాలోని అంతర్భాగాలు ఉండేవి. ఏమిటి ప్రాంతాలు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫిన్లాండ్, లాత్వియా, లిథువేనియా, ఎస్టోనియా, పోలాండ్లోని కొంత ప్రాంతం, ఉక్రెయిన్, బెలారస్ రష్యన్ సామ్రాజ్యంలో భాగాలుగా ఉండేది. ఇది ఏంటంటే పసిఫిక్ వరకు విస్తరించింది. ఇప్పుడు నేటి మధ్యాసియా దేశాలతో పాటు జార్జియా, అర్మేనియా, అజర్బైజాన్ ఇందులో ఉండేది. అయితే రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీ మెజారిటీ మతంగా ఉండేది. రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీ మెజారిటీ మతం ఎక్కడ? ఇది గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్ నుండి ఏర్పడింది. కానీ సామ్రాజ్యంలో క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు, ముస్లింలు, బౌద్ధులు కూడా ఉన్నారు. సామ్రాజ్యంలో అంటే క్యాథలిక్లు ఉన్నారు, ప్రొటెస్టెంట్లు, ముస్లింలు, బౌద్ధులు కూడా ఉన్నారు. అయితే ఆర్థిక వ్యవస్థ, సమాజం ఎలా ఉండేది? ఆర్థిక వ్యవస్థ, సమాజం అంటే 20వ శతాబ్దం ప్రారంభంలో రష్యాలోని అధిక శాతం ప్రజలు అంటే వ్యవసాయదారులు. దాదాపు 85% మంది వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందేవారు. దాదాపు 85% మంది వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందారు. ఈ నిష్పత్తి చాలా యూరోపియన్ దేశాల కంటే ఎక్కువ. ఫ్రాన్స్, జర్మనీలో చూస్తే ఇది ఎంత అంటే 40 to 50% ఇది వ్యవసాయదారుల శాతం. రష్యా ఏంటంటే ప్రధానంగా ధాన్యం ఎగుమతిదారుగా ఉండేది. పరిశ్రమలు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఇప్పుడు సెయింట్ పీటర్స్బర్గ్
సెయింట్ పీటర్స్బర్గ్, మాస్కో ప్రముఖ పారిశ్రామిక ప్రాంతాలు. వృత్తి పని వారు ఏంటంటే ఎక్కువ భాగం ఉత్పత్తి చేసేవారు. కానీ క్రాఫ్ట్ వర్క్షాలతో పాటు పెద్ద కర్మాగారాలు ఉండేవి. 1890లో రష్యాలో రైల్వేలు విస్తరించినప్పుడు అనేక కర్మాగారాలు స్థాపించారు. విదేశీయుల పెట్టుబడులు పెరిగాయి. బొగ్గు ఉత్పత్తి రెట్టింపైంది. ఇనుము ఉక్కు ఉత్పత్తి 4 రెట్లు పెరిగింది. 1900 నాటికి కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీ కార్మికులు వృత్తి పనివారు దాదాపు సమానంగా ఉన్నారు. దాదాపు సమానంగా ఉన్నారు. చాలా పరిశ్రమలు ప్రైవేట్ ఆస్తిగా ఉండేది. పారిశ్రామికవేత్తల యొక్క ప్రైవేట్ ఆస్తిగా ఉండేది. పెద్ద కర్మాగారాల్లో కనీస వేతనాలు, పరిమిత పని గంటల్లో ఉండేలా ప్రభుత్వం పర్యవేక్షించేది అన్నమాట. కానీ ఫ్యాక్టరీ పర్యవేక్షణాధికారులు నిబంధనలు ఉల్లంఘించడాన్ని అరికట్టలేకపోయారు. కర్మాగారాల్లో పని గంటలు ఎంత ఉండేవంటే 10 నుండి 12 గంటలు ఉండేవి. అయితే చేతి వృత్తుల కేంద్రాలు, చిన్న వర్క్షాపులు అయితే 15 గంటల వరకు ఉండేవి. వసతి గదుల్లోనే డార్మిటరీల్లోనూ ఏర్పాటు చేయబడేది. వసతి గదుల్లోనూ డార్మిటరీల్లోనూ ఏర్పాటు చేయబడేది. కార్మికులు ఒక విధమైన సామాజిక సమూహంగా ఉండేవారు. కొంతమందికి ఏంటంటే తాము వచ్చిన గ్రామాలతో బలమైన సంబంధాలు ఉండేవి. మరికొంతమందికి నగరాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కార్మికులను నైపుణ్యం ఆధారంగా విభజించారు. 1914 నాటికి ఫ్యాక్టరీలో శ్రామిక శక్తిలో 31% మంది మహిళలు ఉన్నారు. 1914 నాటికి ఫ్యాక్టరీ శ్రామిక శక్తిలో 31% మంది మహిళలు ఉన్నారు. కానీ వారికి పురుషుల కంటే జీతం తక్కువే. కార్మికుల మధ్య ఏంటంటే విభజనలకు అనుగుణంగా వారి దుస్తులు, ప్రవర్తన రీతులు ఉండేవన్నమాట. నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందుల సమయాల్లో సభ్యులు సాయం చేయడానికి కొంతమంది కార్మికులు సంఘాలను ఏర్పాటు చేశారు. కానీ అవి తక్కువగా ఉండేవి. అయితే తమలో విభేదాలు ఉన్నప్పటికీ తొలగింపులు, పని పరిస్థితుల గురించి యజమానులతో విభేదించి సమ్మె చేసేందుకు కార్మికులు ఏకమయ్యారు. ఈ సమ్మెలు ఎప్పుడంటే 1896 నుండి 97లో వస్త్ర పరిశ్రమలో, 1902లో లోహ పరిశ్రమలో తరచుగా జరిగాయి. 1896-97లోని వస్త్ర పరిశ్రమలోని, 1902లో లోహ పరిశ్రమలో జరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ భూమిని రైతులు సాగు చేసేవారు. కానీ సంపన్నులు, రాజులు, ఆర్థోడాక్స్ చర్చికి పెద్ద మొత్తంలో ఆస్తులు ఉండేవి. కార్మికుల మాదిరిగానే రైతులు కూడా విభజింపబడ్డారన్నమాట. ప్రభువులకు స్థానిక ప్రజాదరణ కాకుండా జారుకు సేవ చేయడం ద్వారా అధికారం, హోదా లభించేది. ఇది ఫ్రెంచ్ విప్లవం సమయంలో ఫ్రాన్స్ వల్లే కాకుండా బ్రిటన్లోనే రైతుల ప్రభువులను గౌరవించి వారి కోసం పోరాడారు. రష్యాలో రైతులు తమకు ప్రభువుల భూమి తమకు ఇవ్వాలని కోరుకున్నారు. రష్యాలో రైతులు ఏంటి, తమకు ప్రభువుల భూమి తమకు ఇవ్వాలని కోరుకున్నారు. వారు తరచుగా కౌలు చెల్లించడాన్ని నిరాకరించి భూస్వాములను కూడా హత్య చేశారు. తరచుగా కౌలు ఇచ్చేవారు కాదు, భూస్వాముల్ని హత్య చేశారు. 1902లో ఇది దక్షిణ రష్యాలో పెద్ద ఎత్తున జరిగింది. 1905లో మొత్తం రష్యా అంతటా జరిగాయి ఈ సంఘటనలు. ఎటువంటి సంఘటనలో రష్యా అంతటా జరిగాయి. రష్యన్ రైతులు ఇతర యూరోపియన్ రైతుల నుండి మరొక విధంగా భిన్నంగా ఉండేవారు అన్నమాట. వారి వారి భూమిని కాలానుగుణంగా సమీకరించారు. వారి కమ్యూన్ దీన్ని వ్యక్తిగత కుటుంబాల అవసరంగా అనుగుణంగా విభజించేది.
అయితే రష్యాలో సామ్యవాదం ఏంటంటే 1914 ముందు రష్యాలో అన్ని రాజకీయ పార్టీలు చట్టవిరుద్ధమైనవి ఉండేవి. మార్క్స్ భావనలు గౌరవించే సామ్యవాదులు, కార్ల్ మార్క్స్ భావనలు గౌరవించే సామ్యవాదులు ఏంటంటే 1898లో రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీని స్థాపించారు. రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీని స్థాపించారు. అయినప్పటికీ ప్రభుత్వ నిబంధనల కారణంగా చట్ట విరుద్ధమైన సంస్థగా పనిచేయవలసి వచ్చింది. అది వార్తాపత్రికను ఏర్పాటు చేసి కార్మికులను సమీకరించి సమ్మెలను నిర్వహించింది. కాలానుగుణంగా భూమిని విభజించుకునే రష్యన్ రైతులు ఆచారం తమను సమాజ సామ్యవాదులుగా మార్చిందని కొంతమంది రష్యన్ సామ్యవాదులు భావించారన్నమాట. కార్మికులు కాకుండా రైతులు విప్లవానికి ప్రధాన శక్తిగా ఉంటారు. ఇతర దేశాల కంటే రష్యా త్వరగా సామ్యవాద దేశంగా మారిపోయింది. 19వ శతాబ్దం చివరి వరకు సామ్యవాదులు గ్రామీణ ప్రాంతాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. 1900లో సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ రైతుల హక్కుల కోసం పోరాడింది. ఈ పార్టీ ఏం చేసింది? రైతుల హక్కుల కోసం ప్రభువులకు చెందిన భూమిని రైతులకు బదిలీ చేయాలని డిమాండ్ చేసింది. రైతుల గురించి సోషల్ డెమోక్రటిక్ ఎవరికి ఇబ్బంది లేదు. రైతుల గురించి సోషల్ డెమోక్రాట్లు ఏకీభవించలేదు. రైతులు ఒక ఐక్య సమూహానికి చెందిన వారు కాదని లెనిన్ భావించారు. రైతులు ఒక ఐక్య సమూహానికి చెందినవారు కాదని లెనిన్ యొక్క భావన. ఇప్పుడు కొందరు పేదవారు, మరికొందరు ధనవంతులు, మరికొందరు కూలీలుగా పనిచేసేవారు, మరికొందరు కార్మికులకు ఉపాధి కల్పించే పెట్టుబడిదారులు కూడా ఉన్నారు. కొందరు పేదవారు, కొందరు ధనవంతులు, మరికొందరు కూలీలుగా పనిచేశారు, మరికొందరు ఏంటంటే కార్మికులకు ఉపాధి కల్పించే పెట్టుబడిదారులుగా కూడా ఉన్నారు. వారిలోని ఈ విభజన కారణంగా వారందరూ సాంఘిక సామ్యవాద ఉద్యమంలో భాగం కాలేదన్నమాట. అదే సంస్థాగత వ్యూహం విషయంలో పార్టీ విడిపోయింది. వ్లాదిమిర్ లెనిన్ బోల్షెవిక్ సమూహానికి నాయకత్వం వహించలేదు. జూరిస్ట్ రష్యా వంటి అణిచివేతకు గురైన సమయంలో పార్టీ క్రమశిక్షణతో ఉండి దాని సభ్యుల సంఖ్య నియంత్రించాలని భావించాడు. మరికొందరు ఏంటంటే పార్టీ అందరికీ అందుబాటులో ఉండాలని భావించాడు. ఒక అల్లకల్లోలమైన సమయం 1905 విప్లవం. 1905 విప్లవం రష్యా నిరంకుశ దేశంగా ఉండేది. ఇతర యూరోపియన్ పాలకుల మాదిరి కాకుండా 20వ శతాబ్దం ప్రారంభంలో కూడా జారు పార్లమెంటుకి లోబడి ఉండలేదు. రష్యాలోని ఉదారవాదులు ఈ పరిస్థితిని అంతం చేయాలని ప్రచారం చేశారు. సామాజిక ప్రజాస్వామ్యవాదులు సోషలిస్ట్ విప్లవకారులు అంటే రైతులు కార్మికులతో కలిసి 1905 విప్లవ సమయంలో రాజ్యాంగాన్ని డిమాండ్ చేశారు. సామ్రాజ్యంలోని జాతీయవాదులకు ముస్లిం ఆధిపత్య ప్రాంతాల్లో తమ సమాజాలను నడిపించడానికి ఆధునీకరించిన ఇస్లాంను కోరుకునే జాడిస్టుల నుంచి వారికి మద్దతు లభించింది. 1905 విప్లవం సమయంలో రాజ్యాంగాన్ని డిమాండ్ చేశారు. సామ్రాజ్యం జాతీయవాదులకు అంటే ముస్లిం ఆధిపత్య ప్రాంతాల్లో తమ సమాజాలను నడిపించడానికి ఆధునీకరించిన ఇస్లాం కోరుకునేవారు. వాళ్ళు ఏమంటారు? జాడిస్టులు అంటారు. వీరికి మద్దతు లభించింది వీళ్ళ నుండి. 1904 సంవత్సరం రష్యన్ కార్మికులు కష్టకాలంగా ఉండేది. నిత్యావసర వస్తువుల ధరలు చాలా త్వరగా పెరిగిపోయాయి. వాస్తవ వేతనాలు 20% తగ్గిపోయాయి. కార్మికులకు సంఘాల సభ్యత్వాలు నాటకీయంగా పెరిగిపోయాయి. 1904లో ఏర్పడిన రష్యన్ వర్కర్స్ అసెంబ్లీలో 4 సభ్యులు పుత్లోవ్ ఐరన్ వర్క్స్లో తొలగించినప్పుడు పారిశ్రామిక చర్య కోసం పిలుపు వచ్చింది.
2004లో ఏర్పడిన రష్యన్ వర్కర్స్ అసెంబ్లీలో 4 సభ్యులను పూర్తిలో ఐరన్ వర్క్స్లో తొలగించినప్పుడు పారిశ్రామిక చర్య కోసం పిలుపు వచ్చింది. తర్వాత కొద్ది రోజుల్లో సెయింట్ పీటర్స్బర్గ్లో 1,10,000 మంది కార్మికుల పనిదినాన్ని 8 గంటలు తగ్గించాలని, వేతనాలు పెంచాలని, పని పరిస్థితులు మెరుగుపరచాలని కోరుతూ సమ్మె చేశారు. సెయింట్ పీటర్స్బర్గ్లో 1,10,000 మంది కార్మికులు పనిదినాన్ని 8 గంటలు తగ్గించాలని, వేతనాలు పెంచాలని, పని పరిస్థితులు మెరుగుపరచాలని కోరుతూ సమ్మె చేశారు. అప్పుడేంటి ఫాదర్ గపోన్ నేతృత్వంలో కార్మికుల ఊరేగింపు వింటర్ ప్యాలెస్ చేరుకున్నప్పుడు పోలీసులు కొసాకులు దానిపై దాడి చేశారు. 100 మంది పైగా కార్మికులు చనిపోయారు. సుమారు 300 మంది గాయపడ్డారు. దీన్ని ఏంటంటే రక్తపాత ఆదివారంగా పిలుస్తారు. దీన్ని 1905 విప్లవంగా ప్రసిద్ధి పొందిందన్నమాట. పౌర హక్కులు లేవని ఫిర్యాదు చేస్తూ విద్యార్థి సంఘాలు వాకౌట్ చేసినప్పుడు దేశవ్యాప్తంగా సమ్మెలు జరిగి విశ్వవిద్యాలయం మూసివేయబడ్డాయి. న్యాయవాదులు, వైద్యులు, ఇంజనీర్లు, ఇతర మధ్యతరగతి కార్మికులు యూనియన్ ఆఫ్ యూనియన్స్ను స్థాపించారు. వారు రాజ్యాంగ అసెంబ్లీని డిమాండ్ చేశారు. 1905 విప్లవం సమయంలో జార్ ఎలక్టెడ్ కన్సల్టేటివ్ పార్లమెంట్ లేదా జోమా ఏర్పాటుకు అనుమతించాడు. 1905 విప్లవం సమయంలో జార్ ఏం చేశాడు? ఎలక్టెడ్ కన్సల్టేటివ్ పార్లమెంట్ లేదా జోమా అంటారు. ఏర్పాటుకు అనుమతి. విప్లవం సమయంలో కొంతకాలం పాటు పెద్ద సంఖ్యలో వ్యాపార సంఘాలు, ఫ్యాక్టరీ కార్మికులతో కూడిన ఫ్యాక్టరీ కమిటీలు ఉన్నాయి. 1905 తర్వాత ఏమైందంటే చాలా కమిటీలు, యూనియన్లు చట్టవిరుద్ధంగా ప్రకటించబడి అవి కొన్ని ఏంటంటే అనధికారికంగా పనిచేసాయి. రాజకీయ కార్యకలాపాలకు తీవ్ర ఆంక్షలు విధించారు. 75 రోజుల్లోపే మొదటి జోమాను తొలగించాడు. చాలా 75 రోజుల్లోపు మొదటి జోమాను తొలగించాడు. తిరిగి ఎన్నికైన రెండవ జోమాను 3 నెలల్లో తొలగించాడు. అతను ఏంటంటే తన అధికారం ప్రశ్నించడం లేదా అతని అధికారం తగ్గించబడడం కానీ కోరుకోలేదు. అతను ఓటింగ్ చట్టాలను మార్చాడు. సాంప్రదాయిక రాజకీయ నాయకులతో 3వ జోమాను ఏర్పాటు చేశాడు. 1914లో 2 యూరోపియన్ కూటముల మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఇక్కడ ఏంటంటే జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ వీటిని కేంద్ర శక్తులు అంటారు. వీటిని ఏమంటారు? కేంద్ర శక్తులు. వీళ్ళకి ఫ్రాన్సు, బ్రిటన్, రష్యా, తర్వాత ఏంటంటే ఇటలీ, రొమేనియా కూడా చేరాయి. ఇప్పుడు వీళ్ళ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ప్రతి దేశానికి ఏంటంటే ప్రపంచంలో సామ్రాజ్యం అనేది ఉంది. దానివల్ల ఏమైందంటే యుద్ధం యూరప్లోనూ జరిగింది, యూరప్ బయట కూడా జరిగింది. దీన్ని ఏమంటాం మనం? మొదటి ప్రపంచ యుద్ధం అంటాం. రష్యాలో యుద్ధం ప్రారంభంలో ప్రజాదరణ పొందింది. రష్యాలో ఏంటంటే యుద్ధం ప్రారంభంలో ప్రజాదరణ బాగానే పొందింది. ప్రజలు ఏం చేశారంటే జార్ నికోలస్ IIకి మద్దతు పలికారు. అప్పుడు ప్రజలు ఏం చేశారంటే జార్ నికోలస్ IIకి మద్దతు పలికారు. అయితే యుద్ధం కొనసాగినందున జోమాలోని ప్రధాన పార్టీలను సంప్రదించడానికి జార్ ఏం చేశాడు? నిరాకరించాడు. యుద్ధం కొనసాగుతున్నందున జోమాలోని ప్రధాన పార్టీలను సంప్రదించడానికి జార్ ఒప్పుకోలేదన్నమాట. దీనివల్ల ఏమైందంటే మద్దతు సన్నగిలిపోయింది. జర్మనీ పేరైన సెయింట్ పీటర్స్బర్గ్ను పెట్రోగ్రాడ్గా మార్పు చేసేందుకు జర్మనీ పేరైన సెయింట్ పీటర్స్బర్గ్ను పెట్రోగ్రాడ్గా మార్పు చేసేందుకు జర్మన్ వ్యతిరేక భావాలు తీవ్రంగా పెరిగిపోయాయి. జర్మన్ మూలాలు ఉన్న సారినా అలెగ్జాండ్రా అసమర్థ సలహాదారులు, ముఖ్యంగా రస్పుతిన్ అనే సన్యాసి రాచరికాన్ని అప్రతిష్టపాలు చేశాడు. ముఖ్యంగా అంటే రస్పుతిన్
అనే సన్యాసి ఏం చేశాడంటే రాచరికాన్ని అప్రతిష్ట పాలు చేశాడు. అంటే మొదటి ప్రపంచ యుద్ధం విషయంలో తూర్పు దేశాల కూటమి పశ్చిమ దేశాల కూటమికి భిన్నంగా ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధం విషయంలో తూర్పు దేశాల కూటమి పశ్చిమ దేశాల కూటమి భిన్నంగా ఉంది. పశ్చిమాన తూర్పు ఫ్రాన్స్ వెంట విస్తరించిన కందకాల నుండి సైన్యాలు పోరాడాయి. పశ్చిమాన ఏంటి? తూర్పు ఫ్రాన్స్ వెంట విస్తరించిన కందకాల నుండి సైన్యాలు పోరాటం చేశాయి. అయితే తూర్పు సైన్యాలు ఒక పథకం ప్రకారం కదులుతూ పెద్ద ప్రాణ నష్టం కలిగిస్తూ ముందుకు సాగాయి అన్నమాట. ఓటమి దిగ్భ్రాంతి కలిగిస్తూ నిరుత్సాహపరిచింది. అంటే రష్యా సైన్యాలకు 1914 నుండి 16 మధ్య జర్మనీ ఆస్ట్రియాలో తీవ్ర నష్టం వాటిల్లింది. 1917 నాటికి ఏమైంది? 7 మిలియన్ల పైగా మరణాలు జరిగాయి. 7 మిలియన్ల మంది పైగా మరణాలు సంభవించాయి ఇప్పటికి 1917కి. దీంతో వెనక్కి తగ్గిన రష్యా సైన్యం శత్రువు భూమిపై నివసించకుండా చేయడానికి ఏం చేశారంటే పంటల్ని భవనాలని నాశనం చేశారు. పంటలు భవనాలు ధ్వంసం చేయడం వల్ల రష్యాలో 3 మిలియన్ల పైగా ప్రజలు శరణార్థులుగా మిగిలిపోయారు. భవనాలని పంటల్ని నాశనం చేయడం వల్ల ఏమైంది? 3 మిలియన్ల పైగా ప్రజలు శరణార్థులుగా మిగిలిపోయారు అన్నమాట. ఈ పరిస్థితి వల్ల ప్రభుత్వం జారులు అపఖ్యాతికి గురయ్యారు. సైనికులు అటువంటి యుద్ధాన్ని అయితే కోరుకోలేదు. ఈ యుద్ధం ఏం చేసిందంటే పరిశ్రమపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. రష్యాకు సొంత పరిశ్రమలు తక్కువ. బాల్టిక్ సముద్రంపై జర్మన్ నియంత్రణ వల్ల ఏమైంది? దేశంలో పారిశ్రామిక వస్తువుల సరఫరాతో సంబంధాలు తగ్గిపోయాయి. బాల్టిక్ సముద్రంపై జర్మన్ నియంత్రణ వల్ల దేశంతో ఇతర పారిశ్రామిక వస్తువుల సరఫరాదారులతో సంబంధం తగ్గిపోయింది. ఐరోపాలోని ఇతర ప్రాంతాల కంటే రష్యాలో పారిశ్రామిక పరికరాలు చాలా వేగంగా విచ్ఛిన్నమైపోయాయి. 1916 నాటికి రైల్వే లైన్లు విచ్ఛిన్నం కావడం ప్రారంభమైపోయింది. సమర్థులైన వారిని యుద్ధానికి పిలిచారు. ఫలితంగా కూలీల కొరత ఏర్పడి నిత్యావసర వస్తువులు ఉత్పత్తి చేసే చిన్న చిన్న కార్ఖానాలన్నీ మూతపడిపోయాయి. సైన్యానికి ఆహారం ఇవ్వడానికి పెద్ద మొత్తంలో ధాన్యం తరలించారు. అంటే నగరాల్లోని ప్రజలకు రొట్టెలు పిండి కూడా కరువు అయిపోయాయన్నమాట. 1916 శీతాకాలం నాటికి రొట్టెల దుకాణాల వద్ద అల్లర్లు సాధారణంగా జరిగిపోయాయి. ఇంకా అయితే ఏంటంటే ఇది ఫిబ్రవరి విప్లవం. పెట్రోగ్రాడ్లో ఫిబ్రవరి విప్లవం. అసలు ఏం జరిగింది అంటే 1917 శీతాకాలంలో రాజధాని పెట్రోగ్రాడ్లో పరిస్థితులు ఘోరంగా తయారయ్యాయి. నగరం యొక్క రూపురేఖలు దాని ప్రజల మధ్య విభేదాలను ప్రస్ఫుటం చేశారన్నమాట. ఇప్పుడు కార్మికుల క్వార్టర్స్, కర్మాగారాలు నెవా నదికి కుడిపక్కన ఉన్నాయి. కార్మికుల క్వార్టర్స్, కర్మాగారాలు నెవా నదికి కుడి పక్కన ఉన్నాయి. ఎడమ ఒడ్డున ఏంటంటే ఫ్యాషనబుల్ ప్రాంతాలు, వింటర్ ప్యాలెస్. ఎడమ వైపున ఫ్యాషనబుల్ ప్రాంతాలు, వింటర్ ప్యాలెస్, అధికారిక భవనాలు, చోమా సమావేశాలు జరిగే రాజభవనం ఉందన్నమాట. అయితే 1917 ఫిబ్రవరిలో కార్మికుల నివాసాల్లో ఆహార కొరత తీవ్రంగా ఏర్పడింది. అసాధారణంగా గడ్డగట్టిన మంచులో ఈ శీతాకాలం ఏంటంటే మరీ చలి ఎక్కువైపోయింది. ఎన్నికైన ప్రభుత్వాన్ని కాపాడాలని కోరుకునే పార్లమెంట్ సభ్యులు జోమాన్ రద్దు చేయాలని జార్ కోరికను వ్యతిరేకించారు. ఎన్నికైన ప్రభుత్వం కాపాడుకోవాలని పార్లమెంట్ సభ్యులు, జోమాన్ రద్దు చేయాలని జార్ కోరిక, జార్ని వ్యతిరేకించారు వీళ్ళు. అప్పుడు ఏమైంది? ఫిబ్రవరి 22న కుడి ఒడ్డున ఉన్న కర్మాగారాలను తాత్కాలికంగా మూసివేశారు. నెవా నది కుడివైపున ఎడమ వైపున అనుకున్నాం కదా, కుడివైపున ఉన్న కర్మాగారాలని మూసివేశారు. మరుసటి రోజు దీనికి సానుభూతిగా 50 కర్మాగారాలు ఉన్న కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. 50 కర్మాగారాలలోని కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. చాలా ఫ్యాక్టరీల్లో మహిళలు సమ్మెలకు నాయకత్వం వహించారు. దీనిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం పిలుస్తారు.
కార్మికులు ఊరేగింపుగా ఫ్యాక్టరీ క్వార్టర్స్ నుండి మహిళా క్వార్టర్స్ నుండి కార్మికులు ఊరేగింపుగా దీన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పిలుస్తారు. కార్మికులు ఊరేగింపుగా ఫ్యాక్టరీ క్వార్టర్స్ నుండి రాజధాని మధ్యలోని నెవ్స్కీ ప్రాస్పెక్ట్స్ చేరుకున్నారు. రాజధాని మధ్యలో ప్రాంతం అన్నమాట. ఇది నెవ్స్కీ ప్రాస్పెక్ట్స్కి చేరుకున్నారు. నెవ్స్కీ ప్రాస్పెక్ట్. ఈ దశలో ఏ రాజకీయ పార్టీ కూడా ఉద్యమాన్ని చురుగ్గా నిర్వహించలేదు. అధునాతన నివాస భవనాలు, అధికారిక భవనాలను కార్మికులు చుట్టుముట్టారు. అప్పుడు ఏం చేసిందంటే ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. అయితే సాయంత్రానికి ప్రదర్శనకారులు వెళ్ళిపోయారు. కానీ 24-25 తేదీలు తిరిగి వచ్చారు. వారిపై నిఘా వేసి ఉంచడానికి ప్రభుత్వం అశ్విక దళాన్ని పోలీసులను పిలిపించింది. ఫిబ్రవరి 25 అంటే ఆదివారం అన్నమాట. ప్రభుత్వం జోమాను రద్దు చేసింది. రాజకీయ నాయకులు ఈ చర్యకు వ్యతిరేకంగా ఆవేశంతో ఊగిపోయారు అనమాట. అంటే ప్రదర్శనకారులు 26వ తేదీన ఎడమగట్టు వైపు ఉన్న వీధుల్లోకి తిరిగి వచ్చారు. 26ని ప్రదర్శనకారులు ఏం చేశారంటే 26వ తేదీన ఎడమగట్టు వైపు ఉన్న వీధుల్లోకి తిరిగి వచ్చారు. 27వ తేదీన ఏంటంటే పోలీస్ హెడ్ క్వార్టర్స్ని ధ్వంసం చేశారు. 27ని రొట్టె, వేతనాలు, మెరుగైన పని గంటలు, ప్రజాస్వామ్యం గురించి నినాదాలు చేస్తున్న ప్రజలతో వీధులు కిక్కిరిసిపోయాయన్నమాట. రొట్టె, వేతనాలు, మెరుగైన పని గంటలు, ప్రజాస్వామ్యం, దీంతో ప్రజలు వీధుల్లో రావడంతో కిక్కిరిసిపోయి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించి మరోసారి అశ్విక దళాన్ని రప్పించింది. ప్రదర్శనకారులపై కాల్పులు జరపడానికి అశ్విక దళం నిరాకరించింది. ఒక రెజిమెంట్ యొక్క బ్యారక్ వద్ద ఒక అధికారిని కాల్చారు. సమ్మె చేస్తున్న కార్మికులతో అంగీకరిస్తూ మరో 3 రెజిమెంట్లు తిరుగుబాటు చేసి ఆ సాయంత్రం నాటికి సైనికులు సమ్మె చేస్తున్న కార్మికులు జోమా సమావేశమైన అదే భవనంలో సోవియట్ లేదా కౌన్సిల్ ఏర్పాటుకు సమావేశమయ్యారు. అదే పెట్రోగ్రాడ్ సోవియట్. ఇక్కడ ఏంటంటే ఆ సాయంత్రం ఏంటంటే సైనికులు సమ్మె చేస్తున్న కార్మికులు జోమా సమావేశం అదే భవనంలో సోవియట్ లేదా కౌన్సిల్ ఏర్పాటుకు సమావేశమయ్యారు. దీన్ని ఏమంటారంటే పెట్రోగ్రాడ్ సోవియట్ అంటారు. మరుసటి రోజు ఒక ప్రతినిధి బృందం జార్ను కలవడానికి వెళ్ళింది. స్వచ్ఛందంగా పదవి నుండి తొలగిపోమ్మని కమాండర్స్ సలహా ఇచ్చారు. మార్చి 2న అతను పదవిని త్యజించాడు. ఎవరో జారు. ఎప్పుడు? మార్చి 2. సోవియట్ నాయకులు, జోమా నాయకులు దేశ పరిపాలనకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సోవియట్ నాయకులు, జోమా నాయకులు ఏం చేశారు? తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సార్వత్రిక ఓటు హక్కు ఆధారంగా ఎన్నుకోబడిన రాజ్యాంగ సభ రష్యా భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఫిబ్రవరి 1917లో రాచరికాన్ని తొలగించి ఫిబ్రవరి విప్లవానికి పెట్రోగ్రాడ్ నాయకత్వం వహించిందన్నమాట. అయితే ఫిబ్రవరి విప్లవంలో మహిళా కార్మికులు తరచుగా వారి సహోద్యోగులను ఉత్సాహపరిచేవారు. లోరెంజ్ టెలిఫోన్ ఫ్యాక్టరీ, మార్ఫా వాసిలెవా ఒక్కతే సమ్మెను విజయవంతంగా నిర్వహించింది. మార్ఫా వాసిలెవా సమ్మెను విజయవంతంగా నిర్వహించింది. ఆ రోజు ఉదయం జరిగిన మహిళా దినోత్సవ వేడుకలో మహిళా కార్మికులు పురుషులకు ఎర్ర మెడపెట్టీలను బహుమతిగా ఇచ్చారు. అప్పుడు మార్ఫా వాసిలెవా ఏంటంటే ఒక మిల్లింగ్ యంత్రం ఆపరేటర్ పని నిలిపివేసి ఒక తక్షణ సమ్మె ప్రకటించింది. అక్కడ ఉన్న కార్మికులు ఆ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. ఫోర్మన్ ఏంటంటే ఆ యాజమాన్యానికి సమాచారం ఇచ్చి ఆమెకు రొట్టె పంపించాడు. కానీ ఆమె రొట్టె తీసుకుంది, కానీ తిరిగి పనికి వెళ్ళడానికి నిరాకరించింది.
ఆమె పని చేయడానికి ఎందుకు నిరాకరించిందంటే నిర్వాహకుడు మళ్ళీ ఆమెను అడిగాడు. అప్పుడు ఆమె ఏమందంటే, ఇతరుల ఆకలితో ఉన్నప్పుడు నేను మాత్రమే సంతృప్తి చెందలేను. ఇతరులు ఆకలితో ఉన్నప్పుడు నేను మాత్రమే సంతృప్తి చెందలేను. కర్మాగారంలో మరో విభాగానికి చెందిన మహిళా కార్మికులు ఆమెకు మద్దతుగా మార్ఫా చుట్టూ చేరారు. క్రమంగా ఇతర మహిళలందరూ పనిచేయడం మానేశారు. వెంటనే పురుషులు కూడా పని వదిలేసి సమ్మెకు దిగారు. వీరంతా వీధిలోకి పరుగులు తీశారు. బహిరంగ సభలు, సంఘాలపై ఉన్న ఆంక్షలను తొలగించారు. ఎలాంటి సాధారణ ఎన్నికల విధానాన్ని అనుసరించకపోయినా పెట్రోగ్రాడ్ సోవియట్లను ప్రతి చోట ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 1917లో బోల్షివిక్ నాయకుడు ఎవరు? వ్లాదిమిర్ లెనిన్ తన అజ్ఞాతం నుండి రష్యాకు తిరిగి వచ్చాడు. 1914 నుండి అతను మరియు బోల్షివిక్లు యుద్ధాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు సోవియట్లు అధికారం చేపట్టే సమయం ఆసన్నమైందని భావించారు అన్నమాట. యుద్ధం ముగింపు తీసుకురావాలని, భూమిని రైతులకు పంపిణీ చేయాలని, బ్యాంకులను జాతీయం చేయాలని ప్రకటించాడు. ఈ 3 డిమాండ్లు లెనిన్ ఏంటంటే ఏప్రిల్ సిద్ధాంతాలు. ఈ 3 డిమాండ్లు ఏంటి? లెనిన్ యొక్క ఏప్రిల్ సిద్ధాంతాలు. రాడికల్ లక్ష్యాలను ప్రతిబింబించే విధంగా బోల్షివిక్ పార్టీని కమ్యూనిస్ట్ పార్టీగా మార్చాలని అతను వాదించాడు. మొదట బోల్షివిక్ పార్టీని కమ్యూనిస్ట్ పార్టీకి మార్చాలని ఇతను వాదించాడు. మొదట బోల్షివిక్ పార్టీలో చాలామంది ఏప్రిల్ సిద్ధాంతాల పట్ల ఆశ్చర్యపోయారు. సామ్యవాద విప్లవానికి సమయం ఇంకా ఆసన్నం కాలేదని, తాత్కాలిక ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు భావించారు. కానీ తరువాతి నెలల్లో జరిగిన పరిణామాల్లో వారి వైఖరిని ఏంటంటే మార్చేసాయి అన్నమాట. వేసవిలో ఏంటి? కార్మికుల ఉద్యమం విస్తరించింది. పారిశ్రామిక ప్రాంతాల్లో ఫ్యాక్టరీ కమిటీలు ఏర్పడ్డాయి. ఈ పారిశ్రామికవేత్తలు తమ కర్మాగారం నడిపే విధానాన్ని ప్రశ్నించడం ప్రారంభించాయి. కార్మిక సంఘాల సంఖ్య ఏమైంది? పెరిగిపోయింది. సైన్యంలో సైనికుల కమిటీలు ఏర్పడ్డాయి. జూన్లో దాదాపు 500 మంది సోవియట్లు ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్లకు ప్రతినిధులుగా పంపారు. ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్లకు ప్రతినిధులు పంపారు. తాత్కాలిక ప్రభుత్వం తమ శక్తి తగ్గిపోవడం, బోల్షివిక్ ప్రభావం పెరగడం చూసినందున వ్యాపిస్తున్న అసంతృప్తికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కర్మాగారం నడపడానికి కార్మికులు చేసిన ప్రయత్నాలను అది ప్రతిఘటించి నాయకులను అరెస్ట్ చేయడం ప్రారంభించారు. జూలై 1917లో బోల్షివిక్లు నిర్వహించిన ప్రజాదరణ పొందిన నిరసన ఉద్యమాలను కఠినంగా అణిచివేశారు. చాలామంది బోల్షివిక్ నాయకులు అజ్ఞాతంలోకి వెళ్ళవలసి వచ్చింది. లేదా పారిపోయారు అన్నమాట. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వారి సోషలిస్ట్ విప్లవ నాయకులు భూమిని పునఃపంపిణీ చేయాలని ఒత్తిడి చేశారు. ఇప్పుడు వీటి నిర్వహణ కోసం ఏం చేశారంటే ల్యాండ్ కమిటీలు ఏర్పాటు చేశారు. సోషలిస్ట్ విప్లవకారులు ఇచ్చే నివసింపని రైతులు 1917 జూలై సెప్టెంబర్ మధ్య భూమిని స్వాధీనం చేసుకున్నారు. 1917 జూలై మరియు సెప్టెంబర్ మధ్య భూమిని స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 1917 విప్లవం. ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం బోల్షివిక్ మధ్య సంఘర్షణ పెరగడంతో పెరిగింది. దీంతో తాత్కాలిక ప్రభుత్వం నియంతృత్వానికి పాల్పడుతుంది. లెనిన్ భయపడ్డాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు కోసం అతను సెప్టెంబర్లో చర్చలు ప్రారంభించాడు. సోవియట్లు కర్మాగారాలు, సైన్యంలోని బోల్షివిక్ మద్దతుదారులను ఏకం చేశాడు. 1917 అక్టోబర్ 16న లెనిన్ పెట్రోగ్రాడ్ సోవియట్ బోల్షివిక్ పార్టీని సోషలిస్ట్ విధానంలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అంగీకరించమని ఒప్పించాడు.
ఇప్పుడు స్వాధీనం చేసుకోవడానికి లియోన్ ట్రోట్స్కీ ఆధ్వర్యంలో సోవియట్ ఒక సైనిక విప్లవ కమిటీని నియమించింది. అయితే తిరుగుబాటు అక్టోబర్ 24 ప్రారంభమైంది. సంవత్సరం పసిగట్టిన ప్రధాని కెరన్స్కీ సైనిక దళాలను రప్పించడానికి నగరం నుండి బయలుదేరాడు. తెల్లవారుజామున ప్రభుత్వానికి విధేయులైన సైనికులు 2 బోల్షిక్ వార్తాపత్రిక భవనాలను స్వాధీనం చేసుకున్నారు. టెలిగ్రాఫ్ కార్యాలయాలను స్వాధీనం చేసుకోవడానికి, వింటర్ ప్యాలెస్ను రక్షించడానికి ప్రభుత్వ అనుకూల దళాలను పంపారు. టెలిగ్రాఫ్ కార్యాలయాలను స్వాధీనం చేసుకోవడానికి, వింటర్ ప్యాలెస్ను రక్షించడానికి ప్రభుత్వ అనుకూల దళాలను పంపారు. వెంటనే స్పందించిన సైనిక విప్లవ కమిటీ ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనం చేసుకోవాలని, మంత్రులను అరెస్ట్ చేయాలని ఒక మద్దతుదారులను ఆదేశించింది. అరోరా ఓడ వింటర్ ప్యాలెస్పై దాడి చేసింది. కానీ ఆశించిన ఫలితం అయితే రాలేదు. ఇతర ఓడలు నెవాలోని ప్రయాణించి వివిధ సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకున్నాయి. చీకటి పడే సమయానికి నగరం కమిటీ నియంత్రణలో ఉంది. మంత్రులు లొంగిపోయారు. పెట్రోగ్రాడ్లో జరిగిన ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్ల సమావేశంలో మెజారిటీ సభ్యులు బోల్షిక్ చర్యను ఆమోదించారు. ఇతర నగరాల్లో తిరుగుబాట్లు జరిగాయి. భారీ పోరాటాలు ముఖ్యంగా మాస్కోలో జరిగాయి. కానీ డిసెంబర్ నాటికి బోల్షిక్లు మాస్కో పెట్రోగ్రాడ్ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. మాస్కో పెట్రోగ్రాడ్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇక్కడ ఏంటంటే మనం రష్యన్ విప్లవ తేదీ ఏంటంటే ఫిబ్రవరి 1, 1918 వరకు రష్యా జూలియన్ క్యాలెండర్ అనుసరించింది. అప్పటి నుంచి ప్రపంచంతో ఉపయోగిస్తున్న గ్రెగోరియన్ క్యాలెండర్కి మారిందన్నమాట. గ్రెగోరియన్ క్యాలెండర్ తేదీలు జూలియన్ తేదీల కంటే 13 రోజులు ముందు ఉంటాయి. కాబట్టి మన క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి విప్లవం మార్చి 12న, అక్టోబర్ విప్లవం నవంబర్ 7న జరిగాయి. మన క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి విప్లవం ఎప్పుడు జరిగింది? మార్చి 12 జరిగింది. అక్టోబర్ విప్లవం నవంబర్ 7న జరిగింది. కొన్ని ముఖ్యమైన తేదీలు చూసామనుకోండి. 1850-80 మధ్య రష్యన్ సోషలిజంపై చర్చలు జరిగాయి. ఎప్పుడు? 1850 నుండి 80 వరకు. 1898లో రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ ఏర్పడింది. 1898 రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ ఏర్పాటు. 1905 రక్తపాత ఆదివారం, 1905 యొక్క విప్లవం. తర్వాత 1917 మార్చి 2న జార్ సింహాసనం ఛేదించాడు. ఎప్పుడు? మార్చి 2. 24 అక్టోబర్న పెట్రోగ్రాడ్లో బోల్షిక్ తిరుగుబాటు. అక్టోబర్ 24న పెట్రోగ్రాడ్లో బోల్షిక్ తిరుగుబాటు. అయితే 1918-20 మధ్య ఏంటంటే అంతర్యుద్ధం జరిగింది. 1918-20 మధ్య అంతర్యుద్ధం. 1919లో కొమింటర్న్ ఏర్పాటు. 1929లో భూముల సమీకరణ ప్రారంభమైంది. ఎప్పుడు? 1929. అక్టోబర్ తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు మనం ఏంటంటే ఫిబ్రవరి నుండి లెక్కేసుకుంటూ వస్తున్నాం. అలాగా ఎంతవరకు అయింది? ఇప్పుడు అక్టోబర్ వరకు అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అక్టోబర్ తర్వాత ఏం జరిగింది? బోల్షివిక్లు ప్రైవేట్ ఆస్తులకు పూర్తిగా వ్యతిరేకం. నవంబర్ 1917లో చాలా పరిశ్రమలను బ్యాంకులను జాతీయం చేశారు. అంటే యాజమాన్యాన్ని నిర్వహణను ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వం ఏం చేసింది? తను చేతుల్లో తీసుకుంది. భూమిని సామాజిక ఆస్తిగా ప్రకటించారు. భూమి ఏంటి? సామాజిక ఆస్తి. ప్రభువుల భూమిని రైతులను స్వాధీనం చేసుకోవడానికి అనుమతించారు.
ప్రభుల భూమిని రైతులు స్వాధీనం చేసుకోవడం అనుమతించారు. నగరాల్లో కుటుంబ అవసరాలకు అనుగుణంగా పెద్ద గృహ విభజనలు అమలు చేశారు. నగరాల్లో కుటుంబ అవసరాలకు అనుగుణంగా పెద్ద గృహాల విభజనను అమలు చేశారు. ఉన్నత వర్గం అని సూచించే మాటలు ఉపయోగించడం వారు నిషేధించారు. ఈ మార్పులు ప్రాధాన్యం ఇస్తూ 1918లో దుస్తుల పోటీ నిర్వహించి సైనికులకు అధికారులకు కొత్త యూనిఫామ్లు రూపొందించారు. 1918లో కొత్త యూనిఫామ్లు రూపొందించారు. ఆ సమయంలోనే సోవియట్ టోపీ బుడియోనోవ్కా అని ఎంపిక చేశారన్నమాట. అంటే బోల్షివిక్ పార్టీని రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీగా మార్చారు. బోల్షివిక్ పార్టీని రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీగా మార్చారు. నవంబర్ 1917లో బోల్షివిక్లో రాజ్యాంగ సభకు ఎన్నికలు నిర్వహించారు. కానీ వారు మెజారిటీ సభ్యుల మద్దతు పొందడం విఫలమయ్యారు. 1918 జనవరిలో అసెంబ్లీ బోల్షివిక్ నిర్ణయాలను తిరస్కరించింది. 1918 జనవరి లెనిన్ అసెంబ్లీని ఏం చేసి రద్దు చేసి, అనిశ్చిత పరిస్థితుల్లో ఎన్నుకోబడిన అసెంబ్లీ కంటే ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్స్ ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని అతను భావించాడు. అనిశ్చిత పరిస్థితుల్లో ఎన్నుకోబడిన అసెంబ్లీ కంటే ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్స్ ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని అతను భావించాడు. తమ మిత్రపక్షాలు వ్యతిరేకించినప్పటికీ మార్చి 1918లో బోల్షివిక్లు బ్రెస్ట్ లిటోవ్స్కు కొత్త జర్మనీతో శాంతి ఒప్పందం చేసుకున్నారు. తరువాతి సంవత్సరంలో ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్ జరిగిన ఎన్నికల్లో బోల్షివిక్లు మాత్రమే పాల్గొన్నారు. ఇదే దేశం యొక్క పార్లమెంట్కి మారిపోయిందన్నమాట. రష్యా ఒకే పార్టీ ఉండే దేశంగా మారింది. కార్మిక సంఘాలను పార్టీ నియంత్రణలో ఉంచారు. బోల్షివిక్లు విమర్శించే వారిని ఈ రహస్య పోలీసులు మొదట చకా అని పిలిచేవారు. తర్వాత ఓజీపీయు మరియు ఎన్కేబిడి శిక్షించేవారు. అన్నమాట ఈ రహస్య పోలీసులు శిక్షించేవారు ఎవరిని? బోల్షివిక్లు విమర్శించేవారు. మార్పు కోసం, సామ్యవాదం కోసం నిలబడిన పార్టీ వైపు ఎంతోమంది యువ రచయితలు, కళాకారులు అడుగులు వేశారు. అయితే 1917 అక్టోబర్ తర్వాత ఇది కళలో, వాస్తుశిల్పంలో అనేక ప్రయోగాలు దారితీసింది. కానీ పార్టీ విధించిన ఆంక్షల కారణంగా అనేక మంది భ్రమలు తొలగిపోయాయి. ఇప్పుడు అక్టోబర్ విప్లవం రష్యన్ గ్రామీణ ప్రాంతం చూస్తే అక్టోబర్ 25, 1917 నాటి విప్లవ తిరుగుబాటు వార్తలు మరుసటి రోజు గ్రామానికి చేరుకున్నాయి. దీన్ని ఏంటంటే ప్రజల ఉత్సాహంతో స్వాగతించారు. 1917 అక్టోబర్ 25న విప్లవ తిరుగుబాటు వల్ల వార్తలు ఏం చేసాయంటే మరుసటి రోజు గ్రామానికి చేరుకుతాయి. దీన్ని ప్రజలు ఉత్సాహంతో స్వాగతించారు. తమకు ఉచితంగా భూమి లభిస్తుందని, యుద్ధం ముగుస్తుందని రైతాంగం ఏంటంటే ఆశించిందన్నమాట. ఇక వార్త వచ్చిన రోజు ఏం చేయాలంటే భూస్వామికి చెందిన కోట లాంటి ఇంటిని లూటు చేశారు, పశువులను జప్తు చేశారు. భూస్వామికి చెందిన కోట లాంటి ఇంటిని ఏం చేశారు? లూటు చేశారు, పశువులను జప్తు చేశారు. అతని విస్తారమైన పండ్ల తోటలను నరికి కట్టెలుగా రైతులకు విక్రయించారు. అతని సువిశాల భవనాలన్నీ విచ్ఛిన్నమై శిథిలాలుగా మిగిలిపోయాయన్నమాట. సరికొత్త సోవియట్ జీవన విధానాన్ని అనుసరించాలని రైతులకు ఈ భూములు పంచిపెట్టారు. భూస్వామి కుటుంబం చెందిన సభ్యుడు ఏంటంటే ఎస్టేట్లో ఏం జరిగింది అనేది ఒక లెటర్ కింద రాశాడు ఒక బంధువుకి. అది ఏమని రాశాడంటే, తిరుగుబాటు ఎటువంటి బాధను కలిగించకుండా నిశ్శబ్దంగా, శాంతియుతంగా జరిగింది. మొదట కొన్ని రోజులు భరించలేనంతగా ఉన్నాయి. మిఖైల్ మిఖైలోవిచ్ ప్రశాంతంగా ఉన్నాడు, అంటే ఎస్టేట్ యజమాని. ఆడవాళ్ళు కూడా చైర్మన్ సరిగ్గా మర్యాదగా ప్రవర్తిస్తున్నాడనే చెప్పాలి. మాకు 2 ఆవులు 2 గుర్రాలు మిగిలాయి, మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దని సేవకులు వారికి చెప్తారు. వాళ్ళని బతకనివ్వండి, మేము వారి భద్రత, ఆస్తికి హామీ ఇస్తున్నాము, వారికి వీలైనంత మానవీయంగా చూడాలని మేము కోరుకుంటున్నాము. అనేక గ్రామాల్లో కమిటీలను తొలగించి మిఖైల్ మిఖైలోవిచ్కు ఎస్టేట్ని తిరిగి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న పుకార్లు ఉన్నాయన్నమాట.
ఇది జరుగుతుందో లేదో అది మనకు మంచిదో కాదో కూడా తెలియదు. కానీ మన ప్రజల్లో మనస్సాక్షి ఉన్నందున మేము సంతోషిస్తున్నాము. అంతర్యుద్ధం. బోల్షెవిక్లు భూమి పునఃపంపిణీకి ఆదేశించినప్పుడు రష్యన్ సైన్యం ఏం చేయాలంటే విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది. బోల్షెవిక్లు భూమి పునఃపంపిణీకి ఆదేశించినప్పుడు రష్యన్ సైన్యం విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది. సైనికులు ముఖ్యంగా రైతులు పునఃపంపిణీ కోసం ఇంటికి వెళ్ళాలని అంతేకాకుండా సైన్యం నుండి వైద్యులను అనుకున్నారు. బోల్షెవిక్లు కానీ సామ్యవాదులు ఉదారవాదులు నిరంకుశత్వాన్ని సమర్థించారు. అయితే బోల్షెవిక్ల తిరుగుబాటుని ఖండించారు. వీరి నాయకులు దక్షిణ రష్యాకు వెళ్ళి బోల్షెవిక్లతో పోరాటానికి దళాలను ఏర్పాటు చేశారు. 1818 మధ్య కాలంలో గ్రీన్స్ అంటే సామ్యవాద విప్లవకారులు, వీళ్ళు ఏమంటారు? గ్రీన్స్ అంటారు. వైట్స్ అంటే జారులను సమర్థించేవారు వైట్స్. రష్యా సామ్రాజ్యంలో ఎక్కువ భాగాన్ని నియంత్రించారు. ఎవరు? గ్రీన్స్, వైట్స్. గ్రీన్స్ అంటే సామ్యవాద విప్లవకారులు, వైట్స్ అంటే జారులను సమర్థించేవారు. రష్యాలో సామ్యవాదం ఎదుగుదలపై ఆందోళన చెందుతున్న ఫ్రెంచ్, అమెరికన్, బ్రిటిష్, జపాన్ దళాలు మద్దతు ఇచ్చాయి. రష్యాలో సామ్యవాద ఎదుగుదలపై ఆందోళన చెందుతున్న ఫ్రెంచ్, అమెరికన్, బ్రిటిష్, జపాన్ దళాలు మద్దతు ఇచ్చాయి. బోల్షెవిక్లకు దళాలకు మధ్య జరిగిన అంతర్యుద్ధంలో దోపిడీ, బందిపోటు, కరువు సర్వసాధారణం అయిపోయింది. బోల్షెవిక్లకు దళాల మధ్య జరిగిన అంతర్యుద్ధంలో దోపిడీ, బందిపోటు, కరువు సర్వసాధారణమైనది. జారు మద్దతుదారులతో ప్రైవేట్ రాష్ట్రాలు సమర్థించేవారు. భూమిని స్వాధీనం చేసుకున్న రైతులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఇటువంటి చర్యలు ఏంటంటే బోల్షెవిక్లు కాని వారు ప్రజాదరణ కోల్పోవడానికి దారితీసాయి. 1920 జనవరి నాటికి పాత రష్యన్ సామ్రాజ్యాన్ని చాలా వరకు బోల్షెవిక్లు నియంత్రించారు. రష్యాయేతర జాతీయులు అంటే ముస్లింలు, జాడిస్టులు, సహకారం వల్ల వారు విజయం సాధించారు అన్నమాట. రష్యా వలసవాదులు తాముగా బోల్షెవిక్గా మారిన చోట సహకారం పని చేయలేదు. రష్యా వలసవాదులు తాముగా బోల్షెవిక్గా మారిన చోట సహకారం పని చేయలేదు. కివాలో, మధ్యాసియాలో బోల్షెవిక్ వలసవాదుల సామ్రాజ్యాన్ని సామ్యవాదాన్ని రక్షించే పేరుతో స్థానిక జాతీయవాదం దారుణంగా మోసగొట్టబోశారు. ఈ పరిస్థితిలో బోల్షెవిక్ ప్రభుత్వం దేనికి ప్రాధాన్యం ఇస్తుంది? దానిపై చాలామంది గందరగోళం గురయ్యారన్నమాట. పాక్షికంగా దీన్ని పరిష్కరించాలని చాలామంది రష్యనేతర జాతీయులు సోవియట్ యూనియన్లో రాజకీయ స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. 1922లో బోల్షెవిక్లు రష్యన్ సామ్రాజ్యం నుండి సోవియట్ యూనియన్ ఏర్పాటు చేశారు. 1922లో బోల్షెవిక్లు రష్యన్ సామ్రాజ్యం నుండి సోవియట్ యూనియన్ ఏర్పాటు చేశారు. సంచార జీవనాన్ని నిలిపివేయాలనే కఠినమైన ఆదేశాల వంటి జనాదరణ లేని విధానాలను అనుసరించమని బోల్షెవిక్లు స్థానిక ప్రభుత్వాన్ని బలవంతం చేశారన్నమాట. సంచార జీవనాన్ని నిలిపివేయాలని కఠినమైన ఆదేశాల వంటి జనాదరణ లేని విధానాలను అనుసరించమని బోల్షెవిక్లు స్థానిక ప్రభుత్వాన్ని బలవంతం చేశారు. దీనివల్ల వివిధ జాతీయుల విశ్వాసాన్ని గెలుచుకునే ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అయ్యాయి. ఇది అక్టోబర్ విప్లవ కాలంలో మధ్య ఆసియా అంటే ఇక్కడ అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే, ఎంఎన్ రాయ్ ఒక భారతీయ విప్లవకారుడు. ఎవరో ఎంఎన్ రాయ్ మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకుడు. ఎవరో ఎంఎన్ రాయ్ భారతదేశం చైనా ఆరోపణలో ప్రముఖ కామెంటర్న్ నాయకుడు. 1920లో అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలో అతను మధ్య ఆసియాలో ఉండి
ఒకటి రాయడం జరిగింది. ఏంటంటే అది గ్రామ పెద్ద ఉదార భావాలు గల వృద్ధుడు. గ్రామ పెద్ద ఉదార భావాలు గల వృద్ధుడు. రష్యన్ భాష మాట్లాడే యువకుడు అతనికి సహాయకుడు. రష్యన్ భాష మాట్లాడే యువకుడు ఏంటి? అతనికి సహాయకుడు. తన మాతృభూమి కిర్గిజ్లు జయించిన సైన్యాధికారులను పారద్రోలిన తన మాతృభూమి కిర్గిజ్లు జయించిన సైన్యాధికారులను పారద్రోలిన జారును పదవిచ్యుతం చేసిన విప్లవం గురించి విన్నాడు. ఇప్పుడు కిర్గిజ్లు తమ మాతృభూమికి తామే పాలకులయ్యారు. విప్లవం అంటే ఇదే. అతన్నే మొదటి బోల్షివిక్గా భావించవచ్చు. ఆ తర్వాత జాతి మొత్తం చేరిపోయింది. ఇది ఎవరు రాశారు? ఎంఎన్ రాయ్ 1964లో. అదే కిర్గిజ్లు మొదటి విప్లవాన్ని ఆనందంతో స్వాగతించారు. ఫిబ్రవరి విప్లవం. ఈ రెండో విప్లవం దిగ్భ్రాంతి భయాందోళనకు గురి చేసింది. మొదటి విప్లవం వారిని జూరిస్ట్ పాలన అణచివేత నుండి విముక్తి చేసింది. మొదటి విప్లవం వారిని జూరిస్ట్ పాలన అణచివేత నుండి విముక్తి చేసింది. స్వయం ప్రతిపత్తి సాకారం అవుతుందనే వారి ఆశను బలపరిచింది. రెండో విప్లవం ఏం చేసిందంటే హింస, దోపిడీ, పన్నులు, నియంతృత్వ అధికార స్థాపనతో కూడి ఉన్నమాట. ఒకసారి జారిస్టులు బ్యూరోక్రాట్ల యొక్క చిన్న సమూహం కిర్గిజ్లు అణివేసింది. అదే సమూహ ప్రజలు అదే పాలన కొనసాగించారు. సామ్యవాద సమాజాన్ని ఏర్పాటు చేయడం. ఇది ఎలాగంటే అంతర్యుద్ధ సమయంలో బోల్షివిక్లు పరిశ్రమలు, బ్యాంకులను జాతీయం చేశారు. సాంఘీకరించబడిన భూమిని సాగు చేసుకోవడానికి వారు రైతులను అనుమతించారు. స్వాధీనం చేసుకున్న భూమిలో సమిష్టిగా పనిచేస్తే ఎలా ఉంటుందో చూడడానికి బోల్షివిక్లు దీన్ని ఉపయోగించారు అన్నమాట. ఇది కేంద్రీకృత ప్రణాళిక ప్రక్రియను ప్రవేశపెట్టారు. వీళ్ళు కేంద్రీకృత ప్రణాళిక ప్రక్రియను ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేయగలదో అంచనా వేసిన అధికారులు 5 ఏళ్ల కాలానికి లక్ష్యాన్ని నిర్దేశించారు. దీని ఆధారంగా వాళ్ళు ఏంటంటే పంచవర్ష ప్రణాళిక రూపొందించారు. మొదటి 2 ప్రణాళికల్లో 1927, 32, 33, 38 సమయంలో పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడానికి అన్ని ధరలను ప్రభుత్వం నిర్ణయించింది. 1927, 32, 33, 38 పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడానికి అన్ని ధరలను ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రీకృత ప్రణాళిక ఆర్థిక వృద్ధికి దారితీసింది. పారిశ్రామిక ఉత్పత్తి పెరిగింది. 29-33 మధ్య చమురు, బొగ్గు, ముక్కు విషయంలో 100% నూతన పారిశ్రామిక నగరాలు ఆవిర్భవించాయి. అయినప్పటికీ వేగవంతమైన నిర్మాణం వల్ల పని పరిస్థితులు అధ్వానంగా మారిపోయాయి. మాగ్నిటోగోర్స్క్ నగరంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం 3 ఏళ్లలో పూర్తయింది. కార్మికులు కష్టతరమైన జీవితాలను గడిపారు. దీని ఫలితంగా మొదటి సంవత్సరంలోనే 550 సార్లు పని నిలిచిపోయింది. నివాస గృహాల్లో చలికాలంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉంటుంది. అయితే పాఠశాల వ్యవస్థకు విస్తరించి అభివృద్ధి చేశారు. ఫ్యాక్టరీ కార్మికులు, రైతులు విశ్వవిద్యాలయం ప్రవేశించడానికి ఏర్పాట్లు చేశారు. విశ్వవిద్యాలయాలకు ప్రవేశించడానికి ఏర్పాట్లు చేశారు. మహిళా కార్మికులు పిల్లల కోసం ఫ్యాక్టరీల్లో శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తక్కువ ఖర్చుగా ప్రజారోగ్యం సంరక్షణ అందించారు. కార్మికులకు ఆదర్శ గృహ వసతిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం వద్ద పరిమిత వనరులు ఉన్నందున దీని ప్రభావం అసమానంగా ఉందన్నమాట. అయితే తర్వాత స్టాలినిజం సమిష్టితత్వం ఏమిటిదంటే ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ ప్రారంభ కాలం వ్యవసాయం సమిష్టి విపత్తులతో ముడిపడి ఉందన్నమాట. 1927-28 నాటికి సోవియట్ రష్యాలోని పట్టణాలు ధాన్యం సరఫరాలతో తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు ధాన్యాన్ని ఏ ధరకు అమ్మాలో ప్రభుత్వం నిర్ణయించేది. అయితే రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలుదారులకు ఈ ధరలకు విక్రయించడానికి నిరాకరించారు. అయితే రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలుదారులకు ఈ ధరలకు విక్రయించడానికి నిరాకరించారు. లెనిన్ మరణం తర్వాత ఏంటంటే పార్టీకి నాయకత్వం వహించిన స్టాలిన్ కఠిన అత్యవసర చర్యలను ప్రవేశపెట్టాడు.
కఠిన అత్యవసర చర్యలను ప్రవేశపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని ధనిక రైతులు, వ్యాపారులు అధిక ధరల ఆశతో నిల్వ చేశారని అతను భావించాడు. గ్రామీణ ప్రాంతంలో ధనిక రైతులు, వ్యాపారులు అతని అధిక ధరల ఆశతో నిల్వ చేశారని అతను భావించాడు. స్పెక్యులేషన్ను ఆపివేశారు, నిల్వలను స్వాధీనం చేసుకున్నాడు. అది 1928లో పార్టీ సభ్యులు ధాన్యం ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో పర్యటించారు. 1928లో పార్టీ సభ్యుల నుండి ధాన్యం ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో పర్యటించారు. బలవంతంగా ధాన్య శాఖను పర్యవేక్షించారు. సంపన్న రైతులు కులక్స్పై దాడి చేశారు. కొరత సాగుతుండడంతో వ్యవసాయ క్షేత్రాలను సమీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నమాట. వ్యవసాయ క్షేత్రాలు చిన్నగా ఉండడం వల్ల ధాన్యం కొరత ఉందని వాదించారన్నమాట. అయితే 1917 తర్వాత రైతులకు భూమి ఇచ్చారు. 1917 తర్వాత రైతులకు భూమి ఇచ్చారు. చిన్న వ్యవసాయ క్షేత్ర రైతులు పొలాలను ఆధునీకరించలేకపోయారు. ఆధునిక వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేయాలంటే యంత్రాలను పారిశ్రామిక పద్ధతిలో సాగు చేయాలి. కులాకులను తొలగించడం అవసరం. రైతుల నుండి భూమిని స్వాధీనం చేసుకోవడం, ప్రభుత్వ నియంత్రణలో ఉండే పెద్ద వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేయడం అవసరం అన్నమాట. రైతుల నుండి భూమిని స్వాధీనం చేసుకోవడం, ప్రభుత్వ నియంత్రణలో ఉండే పెద్ద వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేయడం. ఆ తర్వాత స్టాలిన్ ఏం చేశాడంటే ఉమ్మడి క్షేత్రాల కార్యక్రమం కొనసాగాలి. ఆ తర్వాత స్టాలిన్ ఉమ్మడి క్షేత్రాల కార్యక్రమం కొనసాగింది. 1929 నుండి రైతులందరినీ ఉమ్మడి క్షేత్రంలో సాగు చేయమని పార్టీ ఒత్తిడి చేసింది. 1929 నుండి రైతులందరినీ ఉమ్మడి క్షేత్రంలో కోల్గోజు సాగు చేయమని పార్టీ ఒత్తిడి చేసింది. ఎక్కువ భాగం భూమిని పనిముట్లను ఉమ్మడి క్షేత్రాల యాజమాన్యానికి బదిలీ చేశారు. భూమి కొరకు రైతులు పొలాల్లో పనిచేసేవారు. కోల్గోజులో వచ్చిన లాభాలను పంచుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన రైతులు సంబంధిత అధికారులను ఎదిరించి పశు సంపదను నాశనం చేశారు. 1929 మధ్య పశువుల సంఖ్య 3 ఒక వంతు పడిపోయింది. సమిష్టి తత్వాన్ని ప్రతిఘటించిన వారిని కఠినంగా శిక్షించారు. ఇలా మందిని దేశం నుంచి బహిష్కరించారు, అజ్ఞాతవాసంలో పంపారు. సమిష్టి తత్వాన్ని ప్రతిఘటించిన రైతులు తాము ధనవంతులు కాదని, సామ్యవాదానికి వ్యతిరేకం కాదని వాదించారు. కేవలం కొన్ని కారణాల వల్ల ఉమ్మడి క్షేత్రాల్లో పనిచేయడానికి ఇష్టపడలేదు. స్టాలిన్ ప్రభుత్వం కొంత స్వతంత్ర సాగును అనుమతించింది, కానీ అలాంటి సాగుదారుల పట్ల కఠిన వైఖరిని ప్రదర్శించింది. సమిష్టిత్వంలో కూడా ఉత్పత్తి వెంటనే పెరగలేదు. 1930-33 నాటికి పంటలు సరిగా పండకపోవడంతో సోవియట్ చరిత్రలో అత్యంత దారుణ కరువు సంభవించి 4 మిలియన్ల పైగా ప్రజలు మరణించారు. సమీకృత విధానం పరిచయం చేయడం, వసంతకాలం పంటకు సన్నద్ధం చేయడానికి పార్టీలోనే దిగువ స్థాయి శ్రేణిలో ఒక విభాగం వక్రీకరించడం వల్ల ఫిబ్రవరి 2వ భాగం నుండి ఉక్రెయిన్లోని వివిధ ప్రాంతాల్లో రైతుల సామూహిక తిరుగుబాటు ఆరంభమైంది. అతి తక్కువ వ్యవధిలో పైన తెలిపిన ప్రాంతాల నుండి ఇరుగు పొరుగు గ్రామాలకు పెద్ద ఎత్తున కార్యక్రమాలను విస్తరించాయి. సరిహద్దుల వద్ద దారుణమైన తిరుగుబాటు జరిగింది. రైతు తిరుగుబాటులో ఎక్కువ భాగం ఏంటంటే ధాన్యం, పశు సంపద, పనిముట్ల సమూహం నిల్వలు తిరిగి అమ్మాలనే స్పష్టమైన డిమాండ్లతో ముడిపడదు. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 15 మధ్య 25,000 మందిని అరెస్ట్ చేశారు. 656 మందిని ఉరితీశారు. 3,673 మందిని కార్మిక శిబిరాల్లో ఖైదు చేశారు. 5,540 మందిని బహిష్కరించారు. 25,000 మందిని అరెస్ట్ చేశారు. 656 మందిని ఉరితీశారు. 3,673 మందిని కార్మిక సంఘాలలో ఖైదు చేశారు. 5,540 మందిని బహిష్కరించారు. ప్రణాళికబద్ధమైన ఆర్థిక వ్యవస్థలో
ప్రణాళికబద్ధమైన ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామికోత్పత్తిలో గందరగోళం సమిష్టాత్మక పరిణామాలు పార్టీలోని చాలామంది సభ్యులు విమర్శించారు. స్టాలిన్ అతని మద్దతుదారులు ఏంటంటే స్టాలిన్ అతని మద్దతుదారులు దీన్ని సామ్యవాదం ప్రజలను కుట్రగా ఆరోపించారు. 1939 నాటికి దేశం మొత్తం మీద 2 మిలియన్ల పైగా ప్రజలపై నేరారోపణలు మోపి జైల్లో పెట్టారు. కార్మిక శిబిరాలకు తరలించారు. వీరిలో చాలామంది నేరాలకు పాల్పడిన అమాయకులు. అప్పుడు ఏం చేశారంటే చాలామంది చిత్రహింసలకు తట్టుకోలేక తప్పును ఒప్పుకోవాల్సి వచ్చింది మాట, గురి తీయబడ్డారు. వాళ్ళు చాలామంది ప్రతిభావంతులైన నిపుణులు కూడా ఉన్నారు. సామూహిక వ్యవసాయంలో చేరడం ఇష్టం లేని ఓ రైతు ఏం చెప్పాడంటే లేఖ రాశాడు. అతను ఏం రాశాడంటే 1879లో అతను జన్మించాడని, అతని కుటుంబంలో 6 సభ్యులు ఉన్నారని, 6 సభ్యుల్లో 1881లో అతని భార్య జన్మించిందని, అతని కుమారులు 16, కుమార్తెలు 19 సంవత్సరాల వయసు వారని, వాళ్ళందరూ పాఠశాలకు వెళ్తారని, సోదర వయసు వచ్చి 71 సంవత్సరాలు 1932 నుండి తనపై భారీ పన్నులు విధించారని, ఇది నాకు అసాధ్యం అనిపించింది. 1935 నుండి స్థానిక అధికారులు నాపై పన్నులు పెంచారు. నేను వాటిని వీళ్ళు చెల్లించలేకపోయాను. నా ఆస్తి మొత్తం నమోదు చేయించబడింది. నా గుర్రము, ఆవు, దూడ, గొర్రెలు వాటి పిల్లలతో సహా నా పనిముట్లు, ఫర్నిచరు, భవన మరమ్మతు కోసం ఉంచుకున్న కలప నిల్వలు అన్నింటినీ వారు పన్నుల కోసం అమ్మేశారు అని చెప్పడం జరిగింది. 1936లో వారు 2 భవనాలు విక్రయించారని, కోల్గోజ్ వాటిని కొనుగోలు చేశారు. 1937లో అతనికి ఉన్న 2 పురుల్లో ఒకటి విక్రయించబడింది, మరొకటి జప్తు చేయబడింది అని చెప్పడం జరిగింది. ఇతను ఏంటి, ఒక స్వతంత్ర సాగుదారు. అదే ప్రపంచంపై రష్యన్ విప్లవం ప్రభావం అంటే యూరోప్లో అప్పటికే ఉన్న సోషలిస్ట్ పార్టీలు బోల్షెవిక్లు అధికారాన్ని చేజెక్కించుకునే విధానాన్ని దాన్ని నడిపేసిన బాధను పూర్తిగా ఆమోదించలేదు. ఏదేమైనా కార్మిక రాజ్యం ఏర్పడడానికి అవకాశం ఉందనే భావన ప్రపంచమంతా వ్యాపించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ లాగా అనేక దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఆవిర్భించాయి. తమ విధానాన్ని అనుసరించమనే వలసరాజ్య ప్రజలను బోల్షెవిక్లు ప్రోత్సహించారు. యుఎస్ఎస్ఆర్ వెలుపల ఉన్న అనేక మంది రష్యన్ నేతలు తూర్పు ప్రజల సమావేశంలో పాల్గొన్నారు. బోల్షెవిక్లు కమిటర్ని అంతర్జాతీయ సామ్యవాద బోల్షెవిక్ మద్దతుదారుల సమాఖ్య ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ సామ్యవాద బోల్షెవిక్ మద్దతుదారుల సమాఖ్య. కొంతమంది యుఎస్ఎస్ఆర్ ఒక కమ్యూనిస్ట్ యూనివర్సిటీ ఆఫ్ వర్కర్స్ ఆఫ్ ది ఈస్ట్లో విద్యను అభ్యసించారు. కమ్యూనిస్ట్ యూనివర్సిటీ ఆఫ్ వర్కర్స్ ఆఫ్ ది ఈస్ట్ రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి యుఎస్ఎస్ఆర్ సామ్యవాదాన్ని ప్రపంచం ముఖ చిత్రంపైకి తెచ్చింది. అయినప్పటికీ 1950 నాటికి యుఎస్ఎస్ఆర్లో ప్రభుత్వం పనితీరు రష్యన్ విప్లవ ఆశయాలకు అనుగుణంగా లేదని ఆ దేశంలోనే గుర్తించారు. సోవియట్ యూనియన్లో అన్నీ సరిగా లేవని ప్రపంచ సామ్యవాద ఉద్యమాలు కూడా గుర్తించాయి. వెనుకబడిన దేశం గొప్ప శక్తిగా మారింది. దాని పరిశ్రమలు, వ్యవసాయం అభివృద్ధి చెందాయి. పేదలకు ఆహారం సమకూరింది. కానీ అది తన పౌరులకు అవసరమైన స్వేచ్ఛను హరించింది. నిర్బంధ విధానాల ద్వారా దాని అభివృద్ధి పథకాలను నిర్వహించింది. 20వ శతాబ్దం చివరి నాటికి సామ్యవాద దేశంగా యుఎస్ఎస్ఆర్ యొక్క అంతర్జాతీయ ఖ్యాతి ఏమైంది, క్షీణించింది. అయినప్పటికీ సామ్యవాద భావాలు ఇప్పటికీ దాని ప్రజల్లో గౌరవాన్ని పొందుతున్నాయి. ప్రతి దేశంలోని సామ్యవాద భావనలో వివిధ రకాలుగా పునరాలోచించారు. మళ్ళీ అయితే భారతదేశంలో రష్యన్ విప్లవం గురించి రచనలు ఏం జరిగాయంటే చాలామంది కమ్యూనిస్ట్ యూనివర్సిటీకి హాజరయ్యారు. 1920ల మధ్య భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. దాని సభ్యులు ఎవరంటే సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీతో సన్నిహితంగా ఉన్నారు. భారత రాజకీయ సాంస్కృతిక ప్రముఖులు సోవియట్ చర్యల వల్ల ఆసక్తిని కనబరిచారు.
రష్యాను సందర్శించారు. వారిలో సోవియట్ సోషలిజం గురించి రాసిన జవహర్లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఉన్నారు. భారతదేశ రచనలో సోవియట్ రష్యా జాడలు కనిపించాయి. భారతదేశ రచనలో సోవియట్ రష్యా జాడలు కనిపించాయి. 1921లో ఆర్ఎస్ అవస్థి, రష్యన్ విప్లవం, లెనిన్, అతని జీవితం, అతని ఆలోచనలు, తరువాతి కాలంలో ది రెడ్ రెవల్యూషన్ హిందీలో రాశారు. ఎవరు రాశారు ఇది? 1921లో ఆర్ఎస్ అవస్థి. ఎస్డి విద్యాలంకార్, ద రీబర్త్ ఆఫ్ రష్యా, ద సోవియట్ స్టేట్ ఆఫ్ రష్యా అని రాశారు. ఎవరు? ఎస్డి విద్యాలంకార్. బెంగాలీ, మరాఠీ, మలయాళం, తమిళం, తెలుగు భాషలో మరికొన్ని రాశారన్నమాట. అయితే 1920లో ఒక భారతీయుడు సోవియట్ రష్యాకు వచ్చాడు. అదేంటంటే, మన జీవితంలో మొదటిసారిగా యూరోపియన్లు ఆసియన్లతో స్వేచ్ఛగా కలిసిమెలిసి ఉండడం చూసాం. మా జీవితంలో మొదటిసారిగా యూరోపియన్లు ఆసియన్లతో స్వేచ్ఛగా కలిసిమెలిసి ఉండడం చూసాం. దేశంలోని మిగిలిన ప్రజలతో రష్యన్లు స్వేచ్ఛగా కలిసిపోవడం చూసినప్పుడు మేము నిజమైన సమానత్వ గడ్డపై వచ్చామనిపించింది. నేను స్వేచ్ఛ యొక్క నిజమైన ప్రకాశంను చూశాను. ప్రతి విప్లవకారులు, సామ్యవాదులు విధించిన పేదరికం ఉన్నప్పటికీ ప్రజలు గతంలో కంటే మిక్కిలి సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారు. ఈ విప్లవం వారిలో విశ్వాసాన్ని, నిర్భయతను నింపింది. ఈ 50 విభిన్న దేశాల ప్రజల మధ్య మానవజాతి యొక్క నిజమైన సౌభ్రాతృత్వం కనిపిస్తుంది. ఇలా రాశారు. 1930లో రవీంద్రనాథ్ ఠాగూర్ రష్యా నుండి ఇలా రాశారు. ఏంటంటే, యూరోపియన్ రాజధానుల కంటే మాస్కోలో పరిశుభ్రత చాలా తక్కువగా ఉంది. ఇతర యూరోపియన్ రాజధానుల కంటే మాస్కోలో పరిశుభ్రత చాలా తక్కువగా ఉంది. వీధులను పరిశుభ్రంగా ఉంచాలని ఎవరో తాపత్రయపడటం లేదు. భూమి మొత్తం ఏమంటే కార్మికులు. ఇక్కడ ప్రజలు పెద్ద మనుషులు పంచన ఉండాలని ఆశించరు. సంవత్సరాల తరబడి అజ్ఞాతంలో ఉండిపోయిన వారు నేడు వ్యక్తమయ్యారు. నేను నా దేశ రైతులు, కార్మికుల గురించి ఆలోచించాను. ఇదంతా అరేబియన్ నైట్స్లోనే జినీ చర్యల్లాగా అనిపించాయి. ఇక్కడ దశాబ్దం క్రితం వారు కూడా మనలాగే నిరక్షరాస్యులు, అసహాయులు, ఆకలితో అలమటించేవారు. ఈ కొద్ది సంవత్సరాల్లోనే అనంతమైన అజ్ఞానాన్ని, అసహాయతను తొలగించబడిన విధానం చూసి నాలాంటి అసహాయ భారతీయుడు ఆశ్చర్యపోక ఏం చేస్తాడు అని చెప్పడం జరిగింది.